నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల పక్షాన బలమైన వాయిస్ వినిపించి వారి హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వంతో ఎప్పుడూ పోరాడుతున్నటువంటి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఉంది. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా నూతనంగా ఎలక్ట్ అయినటువంటి విద్యాసాగర్ ఉన్నారు. విద్యాసాగర్ గారికి మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా జనరల్ సెక్రటరీ అయిన సందర్భంగా కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ రమేష్ గారు. ప్రధానంగా మన ఉద్యోగుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వంలో కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు ఉద్యోగస్తులు. ప్రస్తుతం కూడా ఉద్యోగస్తులు కూడా మీ మీద ప్రత్యేకంగా అనేక హోప్ పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. వారికి ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఉద్యోగ ప్రస్థానం అనేది, ఉద్యోగ సంఘాల ప్రస్థానం అనేది దాదాపు 70 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 74 సంవత్సరాల క్రితం మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ లో స్థాపించబడిన సంస్థ ఏపీ ఎన్జిఓ. అప్పుడు టీచర్స్ అసోసియేషన్ కానీ మిగతా ఏ సంఘం ఉద్యోగులకు సంబంధించి సంఘాన్ని పెట్టుకోవాలన్న నియమావళి లేదు. నియమావళిని తీసుకొచ్చింది ఏపీ ఎన్జిఓ అసోసియేషన్. ఉద్యోగులు 10 మంది కలిస్తే మీటింగ్ చేస్తే అప్పుడున్న సిసిఏ రూల్స్ ప్రకారం, ఇప్పుడు కూడా ఉన్నాయి, ఆ రూల్స్ ప్రకారం కలిసి కూర్చోకూడదు, కలిసి మీటింగ్ పెట్టుకోకూడదు అన్న దాని నుంచి స్టార్ట్ అయిన ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ 74 సంవత్సరాలు వాటికి కంప్లీట్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చింది. కానీ ఈ 70 సంవత్సరాల చరిత్రలో ఏ రోజు కూడా ఉద్యోగ వ్యవస్థకు రానంత ఇబ్బంది ఈ 5-6 సంవత్సరాల నుంచి ఏర్పడింది. గడిచిన 5 సంవత్సరాలు ఆ రకంగా చూస్తే ఉద్యోగ వ్యవస్థ ఈజ్ అట్ క్రాస్ రోడ్స్. ఎందుకంటే కారణం ఏంటంటే ఒక్కొక్కటి సాధించుకున్నాం. చనిపోతే ఉద్యోగం లేదు, దాన్ని సాధించుకున్నాం. డిఏలు లేవు, 103 రోజులు స్ట్రైక్ చేసి డిఏలు సాధించుకున్నాం. కేంద్ర ప్రభుత్వంతో సమానంగా రావాలని పిఆర్సీ 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ సాధించుకున్నాం. అలాగే లీవులు, మెటర్నిటీ లీవులు, వాళ్ళ ఉద్యోగులు ఏదైతే ప్రివిలేజ్ ఉద్యోగులైనా, ఉపాధ్యాయులైనా, అధికారులని ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే కార్పొరేషన్స్ లో కానీ, మార్కెటింగ్ లో కానీ, గురుకులాలు కానీ ఎవరైనా సరే వాళ్ళు పొందే ప్రతి ప్రయోజనము ఏపీ ఎన్జిఓ సంఘం అనేది తీసుకుని వచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఉద్యోగ వ్యవస్థకి అటువంటి ఉన్న పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా మా ప్రివిలేజ్ లేకపోతే ఏదైనా కావాల్సిందో ఇంకోటి డిమాండ్ చేయడం అనేది ఉద్యోగ సంఘాలుగా మా నైజం, మా ధర్మం. కానీ ఇప్పుడు మా దగ్గర ఉన్న డిమాండ్ చూస్తుంటే, ఇవాళ రోజున ఉన్న డిమాండ్ లో మాదేది డిమాండ్ కాదు. మేము లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏదైతే కోల్పోయామో, ఏదైతే కోల్పోయిన వాటిని అడుగుతున్నాం. మేము ఆఖరికి 1వ తారీఖు జీతం ఇవ్వండి అనే పరిస్థితి మేము 70 సంవత్సరాల నుంచి ఇంతవరకు చూడలే. 1వ తారీఖు జీతం, దాని ఇంతవరకు మనం చూడలే. ఇవాళ 1వ తారీఖు జీతం మనం అడుగుతున్నాం, ఇస్తున్నారు. నేను 38 సంవత్సరాల నుంచి ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నాను. 1వ తారీఖు కాకుండా, ఒకటి సెలవు వస్తే 2వ తారీఖు కాకుండా అసలు జీతానికి చూసే పరిస్థితి ఇంతవరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురవలేదు. మొట్టమొదటిగా 2020 నుంచి ఈ పరిస్థితి స్టార్ట్ అయ్యి 15 వస్తుందా 20 వస్తా, బట్ నెల దాంట్లో ఎక్కడ కూడా 15 రోజులు 20 రోజులు పెన్షన్స్ అన్ని అవుతున్నాయి. ఇవాళ 1వ తారీఖు ఇవ్వండి అని చెప్పి అడిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు 1వ తారీఖు 1-2 తారీఖుల్లో టెన్షన్గా ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ ఒక్క డిమాండ్ మాత్రం ఇదైంది ఉద్యోగులకి. అలాగే పెన్షనర్స్ పెన్షన్ సరిగ్గా 1-2 తారీఖుల్లో మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చిన ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా చెప్తారు, ముఖ్యమంత్రి గారు జీతాలు, సామాజిక పెన్షన్లు, మా ఉద్యోగుల పెన్షన్లు ఇవి మాత్రం 1వ తారీఖు కల్లా తయారు చేసి 6 కల్లా పడిపోవాలి సాయంత్రానికి అన్న ఇది ఇచ్చారు. అందుకని ఆ ఒక్కటే ఉన్నది. కానీ మీరు అడిగినట్టు రమేష్ గారు, గత 5-6 సంవత్సరాలు మేము వేతన సవరణ ఎప్పుడు కూడా వేతన అంటే 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు ఒకసారి ధరలు పెరిగిపోయినాయి. 5 సంవత్సరాల క్రితం ఉన్న ధరల మీద కట్టారు మీరు రేటు మనిషి బతకడానికి. ఈ 5 సంవత్సరాల్లో ధరలు పెరిగినాయి కాబట్టి వాటికి మాకు కాంపెన్సేషన్ గా వేతన సవరణ చేయమంటారు. మొన్న జరిగిన 2022లో జరిగిన వేతన సవరణ ఫస్ట్ టైం, ఇప్పుడు 11 పిఆర్సీలు తీసుకున్నాం. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ రివర్స్ పిఆర్సీ వచ్చి, రివర్స్ పిఆర్సీ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ ఎప్పుడూ లేదు మా ఎంతకు చూడాలి. నేను చదివిందని కూడా మన వేతన సవరణ చేస్తే మాకు యొద్దు బాబు, మాకు పాత ఉన్న జీతాలు ఉంచండి, మాకు వెనక్కొద్దు అన్న కారణం ఏంటంటే, ఇక్కడ విజయవాడ చూస్తే 20% హెచ్ఆర్ఏ ఉండేది. హౌస్ రెంట్ అలవెన్స్ కింద మా బేసిక్ పేలో 20% ఇస్తారు. మొన్న పిఆర్సీలు ఏం చేశారు, దాన్ని 16% తగ్గించారు. అట్లాగే ఫిట్మెంట్, ఇంటీరియం రిలీఫ్ అంటే వేతన సవరణ లేట్ అయితే మధ్యలో మధ్యంతర భృతి ఇస్తారు. మధ్యంతర
రిలీఫ్ అన్నమాట. అది ఇచ్చారు, అంతే 27% ఇచ్చారు. ఇచ్చి ఫిట్మెంట్ 30, 34, 33 ఉండాలి, దాన్ని తీసుకొచ్చి 23కి తగ్గించారు. అలాగే పెన్షనర్స్ కి గత ప్రభుత్వంలో 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 75 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆ ఖర్చు మెడికల్ ఇవన్నీ పెరుగుతాయి కాబట్టి నామ్స్ ప్రకారం 10%, 15% వెయిటేజ్ ఇచ్చారు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. అది ఈ ప్రభుత్వం తీసేస్తే మేము బీఆర్టీఎస్ ఇవన్నీ చేసినాక దాన్ని 10 నుంచి 7కి, 15 నుంచి 12కి కుదించారు. అంటే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ కుదించినప్పుడు 4% మేము ఇచ్చేసాం, ఫిట్మెంట్ 4%, పెన్షనర్స్ కి 3%, టోటల్ గా కుదించిన పరిస్థితి ఉంది. ఒక్కొక్క ఉద్యోగికి వచ్చేసరికి 8%, 9% డౌన్ అయిన పరిస్థితి ఉంది. అప్పుడు నాయకత్వాల మీద కూడా అందుకే అంత ఉద్యోగుల నుంచి అంత లక్షల్లో వచ్చి ఉద్యోగులు దానికి తగినట్లు ప్రభుత్వం దగ్గర నుంచి మనం తీసుకోలేకపోయాం అన్నది ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు మనసులో ఉంది. నిజంగా దాంట్లో వాస్తవం కూడా ముందు మేమందరం కూడా దాన్ని ఖండించి చేయడం కూడా జరిగింది ఆ రోజున. బట్ అక్కడ ఉన్న పరిస్థితుల్లో నాయకత్వాలన్నీ దాన్ని ఒప్పుకోవటం, కొంతలో కొంత తీసుకుని బయటకు రావాలని చెప్పి కొంత పరిమితులతో కూడిన ప్రయోజనాలతో బయటకు రావటం అనేది జరిగింది. అక్కడ బిగిన్ అయిన ఇది మాకు సరెండర్ లీవ్ 15 రోజులకు ఒకసారి, సంవత్సరానికి 15 రోజులు లీవ్, అది సెంట్రల్ గవర్నమెంట్ అన్ని చోట్ల ఉంది, అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. దాన్ని 15 రోజులు అనుకుంటాం. ఇవాళ 2022, 23, 24 మా లీవ్ కట్ అయిపోయింది. 15 రోజులు మేము గవర్నమెంట్ కి ఇచ్చేసాం, గవర్నమెంట్ ఇది అయిపోయింది, బిల్లు పెట్టాం, ఇంతవరకు అమౌంట్స్ రాలేదు. ఇవాళ వరకు కూడా లీవ్ డబ్బులు వస్తాయి, అంటే 15 రోజులు జీతం వస్తుంది, 3 సంవత్సరాలు ఇంతవరకు కూడా రాలేదు. వీటన్నిటికన్నా మించి మమ్మల్ని ఎక్కువ బాధించిన అంశం ఏంటంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ ఉంటుంది, గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కాకుండా గవర్నమెంట్ ఒక ఇన్సూరెన్స్ పెట్టింది మాకు. దానికి మేము మంత్లీ సబ్స్క్రైబ్ చేస్తాం, దగ్గర 300 నుంచి 350 కోట్లు మేము సబ్స్క్రైబ్ చేస్తాం. ఇందులో గవర్నమెంట్ కు సంబంధించి ₹1 లేదు, ₹1 లేదు. గవర్నమెంట్ ఇస్ ఓన్లీ ఏ ట్రస్టీ. ఉద్యోగులు ఈ డబ్బులు దాచుకోకపోతే వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకో, మెడికల్కో, ఇల్లుకో ఒక 30-40 సంవత్సరాల క్రితం ఉద్యోగి బతికే పరిస్థితి కూడా ఉండేది కాదు. అందుకని కాస్త డబ్బులు ఉంటే పిల్లలకి లేకపోతే మెడికల్ ఏమైనా వచ్చినా ఏదైనా ఉంటుంది అనే ఉద్దేశంతో జీపీఎఫ్లు పెట్టి, ఏపీజీఎల్ పెట్టి, ప్రభుత్వం ఇస్ ద ట్రస్టీ, మేము డబ్బులు వేసుకునేవాళ్ళం. మేము ఈ 50 సంవత్సరాల్లో మేము చూసింది ఏంటంటే రూల్ ప్రకారం లోన్ పెట్టుకునే హక్కు మాకు ఉంటుంది, 2 ఏళ్ళకు 3 ఏళ్ళకి అట్లా. మేము ఎప్పుడు లోన్ పెట్టుకున్నా మరుసటి రోజు డబ్బులు వచ్చేసాయి. అందుకని ఉద్యోగి అనేవాడు, ఉపాధ్యాయుడు అనేవాడు ఒక భరోసాగా ఉండేవాడు. నా జీపీఎఫ్ లో నేను 10 లక్షలు దాచుకున్నా, ఈవెన్ మేము కూడా అదే అనుకునేవాళ్ళం, ఇబ్బంది ఏం లేదు, 4 లక్షలు కావాలంటే 2-3 రోజుల్లో ఇచ్చేస్తారు. అప్పుడు లోన్స్ కూడా లేవు అన్న ఉద్దేశంతో మేము దీన్ని ముందుకి చేసుకున్నాం. కానీ గత 5 సంవత్సరాల్లో చూస్తే ఈ జీపీఎఫ్లు మేము పెట్టుకుంటే దానికి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు, మెచ్యూర్ అయిపోతే రిటైర్ అయితే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, ఇన్సూరెన్స్ మనిషి చనిపోతే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, లోన్ పెట్టుకుంటే వచ్చే పరిస్థితి లేదు, రిటైర్ అయితే వచ్చే పరిస్థితి లేదు. అందుకు ఉద్యోగుల ఉపాధ్యాయులు ఉన్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఇవ్వాల్సిన ఆర్థిక పరిస్థితుల ద్వారానో ఇంకొకటి ద్వారానో ఇబ్బంది జరిగిందంటే ఒక పద్ధతి, కానీ మా డబ్బులు మీ దగ్గర నుంచి ₹1,000 కోట్ల ఉన్నాయి, ₹1,000 కోట్ల మా డబ్బు ఒక గవర్నమెంట్ ఇన్సూరెన్స్ లోనే 16,000 కోట్లు ఉన్నాయి. జీపీఎఫ్ లో ఎంత ఉందో చెప్పానండి, ఇదంతా ప్రభుత్వం దగ్గరే ఉంది. మేము అడుగుతున్న 500 కోట్లు 1000 కోట్ల లోన్లు, అందులో 1000 కోట్ల లోన్ ఇమ్మంటున్నాం. ఇక్కడ ఉద్యోగులు అడుగుతున్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే ప్రతి నెల మేము 300 నుంచి 350 కోట్లు కడుతున్నాం, ఒక 6 నెలలకు 2,000 కోట్లు కడుతున్నాం. ఇప్పుడు వరకు ఉన్నది అలా ఉంచినా ఇప్పుడు వచ్చిన డబ్బులన్నా ఇచ్చినా మా లోన్లు తీరిపోతాయి కదా, ఇది ఒకటి మొదలు పెట్టి. అందుకని ఈ 5 సంవత్సరాల పెనుభూతం అనేది ఉద్యోగుల్లో దీన్ని సృష్టించాం. అంటే మా జీపీఎఫ్లు, మా ఏపీజీఎల్, మా సరెండర్ లేదు, మాకు రావాల్సిన డబ్బులు అది అసలు మా డిమాండ్స్ కాదు. మేము ఉద్యోగ నాయకత్వాల్లో ఉన్న ఎన్ని రోజుల్లో మేము మా జీవితంలో ఏ రోజు కూడా వాటి గురించి అడిగేవాళ్ళం కాదు. అవి రొటీన్, వాళ్ళు పెడితే రేపు మార్నింగ్ వస్తాయి. మా డబ్బు గవర్నమెంట్కి సంబంధం, గవర్నమెంట్ ఇచ్చేదే ఉంది అందులో. అసలు మా డబ్బు ట్రస్టీ నువ్వు బ్యాంకులో డబ్బులు వేసుకున్నారు, మీరు మీకు కావాల్సినప్పుడు తీసుకుంటారు, పరిమితులకు లోబడి, రూల్స్ కు లోబడి. ఇది కూడా అంతే. కానీ మీరు బ్యాంకులో డబ్బులు వేసుకుని కూర్చుంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డబ్బులు ఇవ్వకపోతే ఇంకా బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంటుందో ఇవాళ ప్రభుత్వ వ్యవస్థ కూడా అలాగే ఉన్నదన్న ఇబ్బంది ఉంది. ముఖ్యంగా కానిస్టేబుల్స్, చిన్న ఉద్యోగులు ఉన్నారు, క్లాస్ 4 ఉద్యోగులు, జూనియర్ అసిస్టెంట్స్, కొత్తగా వచ్చిన టీచర్స్, ఇట్లా వీళ్ళందరికీ వాళ్ళ జీతమే 25-30 ఉంటుంది ఇవాళ రోజులు. ఏదన్నా ₹1 లక్ష 2 లక్షలు కావాలంటే మాకు ఇది చెప్తే ఇంకోటి లేదు. అందుకని రాని పరిస్థితి ఉంది. అందుకని జీపీఎఫ్లు అవన్నీ ఇవ్వండి అని అడుగుతాం.
అంటే మేము ఏమడుగుతున్నాం, మా జీపీ మాకు ఇవ్వండి అంటున్నాం, మా ఐపీజీఎల్ ఇవ్వమంటున్నాం, మా సరెండర్లు ఇవ్వమంటున్నాం, మాకు కావాలి మా ఎరియర్స్ డిఏలు వచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మనం ఇవ్వాలి, డిఏ ఇస్తున్నారు 2 సంవత్సరాలు లేటుకి ఇస్తున్నారు, ఈ 2 సంవత్సరాలు ఎరియర్స్ ఇవ్వట్లేదు, బకాయిలు ఇవ్వట్లేదు, మా బకాయిలు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు ఏముంటున్నాయంటే 26,500 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయారు. ఇప్పుడు ప్రభుత్వం అడిగితే వీళ్ళు ఏమంటారంటే 5 సంవత్సరాల పాటు 26,500 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే మీరు 3 నెలలు 4 నెలల్లో వాటన్నిటిని మేము ఎక్కడ తీర్చాలి? మేమేమంటాం, స్టార్ట్ చేయండి ముందు. 26,500 కోట్లని వాళ్ళ సాయంత్రానికి చేయలేరు. మీరు వచ్చినాక ఎంతో కొంత మా లోన్లకి వీటికన్నా ఇవ్వాలి కదా, మా డబ్బే కదా. ఇప్పుడు హెల్త్ కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయి, ఎంబర్స్మెంట్ ఏదో ఉందో అది కూడా ఇవ్వట్లేదు అని అంటున్నారు. అంటే యాక్చువల్ గా రమేష్ గారు మాకు హెల్త్ రియంబర్స్మెంట్ ఉండేది ఇది. అంటే మేము డబ్బులు కట్టేసి బిల్లు చేయించుకుని బిల్లు ఇస్తే గవర్నమెంట్ అందులో కొంతవరకు 2 లక్షలు ఖర్చు పెడితే 1,40,000, 1,50,000 అక్కడున్న సిచ్యువేషన్ దీన్ని బట్టి జరుగుతూ ఉండేది. తర్వాత హెల్త్ కార్డు ఒకటి ఇచ్చారు, క్యాష్లెస్ హెల్త్ కార్డు అని 2016లో మాకు హెల్త్ కార్డ్స్ ఇచ్చారు. అంటే హెల్త్ కార్డు తీసుకెళ్లిపోతే మన ఇన్సూరెన్స్ కార్డు కనుక మనం తీసుకెళ్తే ఎలాగో ఇది కూడా మనం తీసుకెళ్లిపోతే అయిపోయింది, అందుకు ఇచ్చారు. కానీ ఇందులో కూడా ఇబ్బంది. మేము 300 రూపాయలు పే చేస్తాం, గవర్నమెంట్ 300 రూపాయలు పే చేయాలి, ఇది అగ్రిమెంట్. ఇప్పుడు మా 300 మా జీతంలో కట్ అవుతుంది, గవర్నమెంట్ 300 కడతలేదు. ఈ డబ్బులన్నీ హాస్పిటల్స్ పే చేయాలి. ఇవన్నీ ఇప్పుడు వచ్చిన పుట్టగొడుగులు, లాస్ట్ 5 years 6 years లో వచ్చినాయి అన్నమాట. హాస్పిటల్స్ డబ్బులు కడతలే. అంటే మేము ఇచ్చిన 300 కూడా వాడేసుకుంటున్నారు. ఈహెచ్ఎస్ కార్డు, హెల్త్ కార్డు, ఎంప్లాయీ హెల్త్ కార్డు, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అంటాం, దాంట్లో వాడుకుంటున్నారు. ఇప్పుడు హాస్పిటల్స్ ఏమంటారు, మాకు పేమెంట్స్ సరిగా రావట్లేదు, రేట్స్ రివైజ్ చేయట్లేదు, అట్లా పెట్టుంచారు, ఇది మేమేం డబ్బులు కడుతున్నాం. మేము ఇప్పుడు సంస్థను అడగాలి. ఇప్పుడు అయ్యా వీటన్నిటిలో నాయకత్వాలు కూడా గట్టిగా అడగట్లేదు, గట్టిగా మీద కూర్చోవట్లేదు అన్న భావన ఉద్యోగులలో ఉంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే ఆ టైంలో ఏపీ ఎన్జిఓగా ఉన్నటువంటి అప్పుడు అశోక్ బాబు కావచ్చు, అదేవిధంగా ఇటుపక్కల సెక్రటరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మురళీకృష్ణ గారు, వీళ్ళిద్దరిని కూడా లెఫ్ట్ రైట్ గా కూర్చోబెట్టుకునే అంత స్థాయిలో ఆ ప్రయారిటీ ఇచ్చినటువంటి ఉద్యోగులకి తర్వాత వచ్చిన 2019లో ఉద్యోగులందరూ కూడా వ్యతిరేకంగా చంద్రబాబుకు ఓటేశారు. ఎందుకు అయి ఉంటుంది అంటే ఏ ఉద్దేశంతో, అంటే ఎంతో ప్రయారిటీ ఇచ్చినటువంటి చంద్రబాబు నిన్న గతంలో వదిలేసి జగన్ కి అప్పుడు సపోర్ట్ చేశారు. అంటే మీరు కాకపోయినా కానీ ఎక్కువ మంది ఎంప్లాయీస్ సపోర్ట్ ఇచ్చారు, ఏది నమ్మి చేశారు, మరి తర్వాత ఎందుకు రివర్స్ అయ్యారు? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచో అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. ఒక రకంగా చూస్తుంటే 2014 నుంచి 19 వరకు అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు సంబంధించి ప్రియారిటీ, ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగ వర్గాలు ఉంచారు, ఉపాధ్యాయ వర్గాలు ఉంచారు. ఆ క్రమంలోనే మాకు పిఆర్సీ రైట్ టైంలో విత్ బకాయిలు, అంతకుముందు ఎప్పుడు బకాయిలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఆయన 11 నెలల బకాయిలు, ఆ రోజుల్లోనే 1,02 లక్షల రూపాయలు మనిషికి వచ్చింది. 2016-17లో 2 లక్షల రూపాయలు మనిషికి ఎరియర్స్ వచ్చింది, 1 లక్ష రూపాయలు మినిమం వచ్చాయి. 43% ఫిట్మెంట్ ని చేశారు. మేము అశోక్ బాబు మేమంతా కూడా ఆ రోజుల్లో అంతా ఇచ్చేసేవాళ్ళం. అట్లాగే చాలా సమస్యలు. సిపిఎస్ వారికి ఈ భారతదేశంలో ఎక్కడా లేని ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చారు, గ్రాట్యుటీ. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, అది సిపిఎస్ ఉంది కానీ వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్, ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ ఇచ్చారు. హెడ్ క్వార్టర్స్ అన్నిటికీ 20%, 12-14% ఉన్న హౌస్ రెంట్ ని 20%, ఇటు మచిలీపట్నంకి, శ్రీకాకుళానికి, వీళ్ళన్నిటికీ కూడా, ఒంగోలు, వీటన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్స్ 20% ఇచ్చారు. ఇట్లా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చూస్తే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి ఆ రోజు జీతాలు వచ్చాయి కదా, 2016-17 వరకు కూడా జీతాలు లేవు సరిగా. 6 నెలలకి 5 నెలలకు వచ్చేవాళ్ళు. మేము ఆ రోజున వీళ్ళందరినీ తీసుకుని ప్రభుత్వంలోకి వెళ్ళి ప్రభుత్వం దగ్గర మేము ఇచ్చేసి ఈ 6-7 నెలలకి బడ్జెట్ రిలీజ్ చేయించేవాళ్ళం. చేయిస్తే 7 నెలలు అమ్మాయి అనుకున్నాను, మరుసటి రోజు మళ్ళీ బిగి. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం ఆ రోజున. సార్ మీరు వాళ్ళ గురించి ఇదంతా కాదు, మీకు ఫైనాన్షియల్ బడ్జెట్ కూడా ఉండదు, వాళ్ళని 010లో తీసుకురండి. ప్రభుత్వ ఎంప్లాయీస్ తో పాటు వాళ్ళ శాలరీస్ కూడా నాన్ బడ్జెట్ కంట్రోల్ లేకుండా తీసుకురండి అని చెప్పి ఇస్తే ఆ రోజున ఆయన ఆలోచించి ఇవాళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 1వ తారీఖు జీతం తీసుకున్నారు. ఎంప్లాయీస్ తో పాటు రెగ్యులర్ ఎంప్లాయీస్ తో పాటు 1వ తారీఖు జీతం తీసుకున్నారు. కారణం బడ్జెట్ లేదు. అంతకుముందు గ్రాంట్ అనేది బడ్జెట్ ఉండేది, ఆ గ్రాంట్స్ బడ్జెట్లు లేకుండా దీన్ని డైరెక్ట్ గా నాన్ కంట్రోల్ 010 తీసుకొచ్చి, అందుకని మాతో పాటు వాళ్ళకు కూడా ఆటోమేటిక్ గా జీతం పడిపోయే పరిస్థితి. టు దట్ ఎక్స్టెంట్ దే ఆర్ హ్యాపీ.
అట్లాగే వాళ్ళకి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఎంతో కొంత 10-15 అలా పెంచేవాళ్ళు. మేము మాకు వాళ్ళకి ఒకటేసారి వాళ్ళకి 15,000 జీతం వస్తుంది, మాకు 50,000 వస్తుంది. మాకు 43 ఇచ్చి వాళ్ళకి మీరు 20-10 ఇస్తే వాళ్ళు ఏం బతుకుతారండి అంటే వాళ్ళకి 50% ఇచ్చారు. అంటే మేము 43% తీసుకుని ఉద్యోగ సంఘాల నాయకులుగా గర్వంగా చెప్తున్నాం. మేము 43 తీసుకున్నాం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏ రోజు ఇవ్వలేదు. మేము దాన్ని 50% పెంచుకోగలం. 50% అంటే వాళ్ళ జీతం 50%, మాకు 43% పెరిగితే వాళ్ళకి 50% పెరిగిన పరిస్థితి వచ్చింది. ఇట్లా ప్రతి ఒక్క అంశంలోనూ ఉద్యోగుల్ని, అలాగే రాజధాని ఉద్యోగులు చూసుకుంటే 5 day వీక్ ఇవ్వడం, రాజధాని హెచ్ఓడిలో ఉన్న ఉద్యోగులందరికీ 30% హెచ్ఆర్ఏ హెడ్ క్వార్టర్, 20% రావాలి విజయవాడ, గుంటూరు. కానీ హైదరాబాద్ హెచ్ఆర్ఏ అక్కడ హెచ్ఆర్ఏ ఇవాళకి కంటిన్యూ అవుతుంది. అందుకే ఈ ఆఫీస్ లో కూర్చున్న హెచ్ఓడి ఎంప్లాయీ, స్టేట్ ఎంప్లాయీ 30 తీసుకోండి, పక్కన ఉన్న జిల్లా ఎంప్లాయీ, మండల ఎంప్లాయీ 20 తీసుకోండి. మా వాళ్ళు కూడా అడుగుతారు, మనకు ఇద్దరం ఒక చోట ఉంటున్నాం, మనం 20 into వాళ్ళు 30 ఏంటంటే వాళ్ళు టు దట్ ఎక్స్టెంట్ దే ఆర్ ఇన్ లాస్. బైఫర్కేషన్ వల్ల విజయవాడలో వచ్చిన ఉద్యోగికి ఏమి ఇబ్బంది లేదు, ఈ జిల్లాలో వచ్చిన ఉద్యోగికి ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎవరికి వచ్చింది? హెచ్ఓడి సెక్రటరీ వాళ్ళకి వచ్చింది. వాళ్ళు మొత్తం వదిలేసుకుని హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది. పిల్లల చదువులు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్, ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్, ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నిట్లో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి కొంత బెనిఫిట్ అవడానికి అది ఇచ్చారు. వీ వెల్కమ్డ్ ఇట్. మా జిల్లాలో తాలూకు అందరికి కూడా నచ్చ చెప్పుకున్నాం మేము. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, అది టెంపరీ బెనిఫిట్ వాళ్ళకి ఇచ్చారు. లెట్ దెమ్ బి. 30% ఇచ్చారు, 5 day వీక్ ఇచ్చారు, ట్రైన్ ఫెసిలిటీ కల్పించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ మా ఆధ్వర్యంలోనే, ఏపీఎన్జీ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే. అప్పుడు అశోక్ బాబు గారు మేమంతా ఇద్దాం, దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర 1-2 అలా వెళ్ళి ఒకటి అన్ని చేసుకుంటూ వచ్చాం. చేసుకుంటూ వచ్చినాక ఈ రాష్ట్రంలో $1 million ప్రశ్న ఏంటంటే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలని ఇంత ఇదిగా చూసి ప్రాధాన్యతనిచ్చి ఇన్ని సమస్యలు అప్పుడు వచ్చిన జీవోలు అట్లా అన్ని ఇచ్చేస్తే ఉద్యోగులు మళ్ళీ ప్రభుత్వాన్ని ఎందుకు దాన్ని చేసుకోలేదంటే చాలా మందికి తెలియని అంశం. ఉద్యోగ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి నాయకులుగా ఎన్నో సంవత్సరాలు చెప్తున్నాం. అందులో ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగం ఉన్నాడు, వాడి జీవితాక్ష్యం ఏంటంటే రెగ్యులరైజ్ అవ్వాలి. వాడి జీవితాక్ష్యం రెగ్యులరైజ్ అవ్వాలి. బెనిఫిట్ ఏది ఇచ్చినా కూడా రెగ్యులరైజ్ అయిపోతే అతను జీవితం అంతా చూస్తుంటాడు ఆ టేబుల్ లెక్క. నేను కూడా రెగ్యులరైజ్ అయిపోయి సాగర్ గారి పక్కన కూర్చుంటే ఇద్దరికి ఒక జీతం వస్తుంది, సాగర్ అవునండి సుబ్బారావు అవునండి, అట్లా ఉంటది. అది చూస్తుంటాడు. ఈయన రెగ్యులరైజేషన్ కాదు చేయలేము అని చెప్పి వీళ్ళ జీతం 50% పెంచి వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్, అలాగే మెటర్నిటీ లీవ్లు ఇవన్నీ కూడా ఇచ్చారు జీవోస్ ఆ ప్రభుత్వంలో. అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న ఇది వీళ్ళు ఏం చెప్పారు, మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజ్ చేస్తామని. అందుకని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అక్కడ గత 2014-19 మధ్యలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో మాకు జీతాలు 1వ తారీఖు వచ్చేటట్లు, జీతం 50% పెరిగేటట్లు, ఇంకొన్ని ప్రయోజనాలు ఎప్పుడు లేని ప్రయోజనాలు వచ్చినాయి. వీటన్నిటిని మించి ఆయన రెగ్యులరైజ్ చేసేస్తానంటున్నాడు. ఇక మా జీవితంలో ఇక రెగ్యులరైజ్ అయిపోతే మాకు వెళ్ళిపోద్దని అందరూ అటు సపోర్ట్ చేశారు. సిపిఎస్ ఉద్యోగులకి భారతదేశంలో ఎంత నేను చెప్పినట్లు ఎక్కడ లేని విధంగా గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చి మీ పెన్షన్ కూడా 50% వరకు పెంచుతాం కొన్ని ఇది లోబడి అని చెప్పి మమ్మల్ని మేమే ముఖ్యమంత్రి కార్యాలయంలో మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరిని పిలిచి చెప్తే నేను ఒప్పుకోలే. ఆ రోజున నాయకులు మేము కూడా చెప్పాం, మేము వీఆర్ విత్ ఎంప్లాయీస్ అన్నాం. ఒప్పుకోకపోతే మేము కూడా ఒప్పుకోకుండా బయటకు వచ్చాం. ఆ రోజు ఏమేం చెప్పారు, మీరు వెళ్ళి ఏం ఒప్పుకోవద్దు, మీరు ఏదవద్దు, నేను వస్తున్నా, వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి అప్పుడు ప్రతిపక్ష చెప్పాడు. మేము దాన్ని రద్దు చేస్తాము వారం రోజుల్లో అన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి రమేష్ గారు, అది దిస్ నాట్ ద ఎంప్లాయీస్ అవన్నీ పొంది ఇచ్చేసారంటారు. ఐఎమ్ నాట్ అగ్రీ టు దట్. అక్కడ ఉన్న సిపిఎస్ ఎంప్లాయీలు 2,30,000 మంది ఉన్నారు. వాళ్ళకి దే గాట్ దట్ గ్రాటిస్. ఈ ప్రభుత్వం మనకి ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ ఇవన్నీ కొన్ని చక్కగా చేసింది, ఇదంతా ఉంది. కానీ అటు పక్క ఆయన నేను వారంలో మీకు ఓల్డ్ పెన్షన్ రద్దు చేసేస్తానంటే న్యాచురల్ 1,00,000 మంది ఉంటే 1,00,000 మంది అటు పక్కకి చేస్తారు, అవుతారు. దట్ ఈస్ క్వైట్ న్యాచురల్. మరి అవన్నీ కూడా చేయలేదు. చేస్తానన్నారు, వీళ్ళు నమ్ముతారు. ఆ రోజు దగ్గరగా 1,00,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, 1,50,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు. 2,00,000 మంది వీళ్ళు ఉన్నారు, సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు. అందుకని మెజారిటీ ఆఫ్ దోస్ పీపుల్ హాస్ గాన్ టువర్డ్స్ ద యాంటీ గవర్నమెంట్ డిసిషన్. అందువల్ల జరిగింది. అంతేగాని ఉద్యోగులకి దానికి ఉన్న మా దగ్గర ఆ ఇబ్బంది కూడా ఏం లేదు. యాజన్ ఫైన్ ఎనీ నెగిటివిటీ ఆర్ ఇబ్బంది ఇన్ దట్ పర్టికులర్ 5 periods. బట్ లాస్ట్ 2 months లో 3 months లో ఏ అయితే ఇచ్చారో
అలాగే మీకు డిఏలు 2 డిఏలు 3 డిఏలు బకాయిలు అవుతున్నాయి. ఇదే అవినీతికి కారణం. ఉద్యోగులకు సంబంధించిన డిఏలు ఇవన్నీ ట్యాన్కి ఇచ్చేస్తే అసలు ఉద్యోగులు అవినీతికే ఉండరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ రోజు చెప్పి ఉన్నారు. మనం కూడా దానికి ఇది చేసాం. పిఆర్సీ నేను రాగానే మీకు వేతన సవరణ ఇస్తాను. ఆయన 2019లో వచ్చారు. 2023 దాకా వేతన సవరణే చేయకపోగా రివర్స్ పిఆర్సీ ఇచ్చారు. డిఏలు చూశారు. డిఏ ఇస్తే ఈ 5 సంవత్సరాల్లో 158 నెలల డిఏ ఏరియర్స్ రావాలి. ఇప్పుడు అన్ని పెండింగ్ పెట్టి వెళ్ళారు. డిఏలు కూడా లాస్ట్ లో 2 మంత్ డిఏస్ రిలీజ్ చేశారు. కానీ డిఏలు ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెండింగ్ పెట్టారు. అందుకని వీటన్నిటికీ ప్రజలు చేస్తారు అన్న నమ్మకంతో వెళ్ళిపోయారు, ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ. అందుకంటే చంద్రబాబు గారే బెటర్ అనుకుని అప్పుడు చంద్రబాబు గారు 70% చేసినా ఈయన 100 అంటున్నారు కదా. అందుకని మనకి లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోతుంది అటు వేశారు. ఇప్పుడు ఇవన్నీ గత 5 సంవత్సరాల్లో ఏది తేలని పరిస్థితి, ఏది ఇవ్వని పరిస్థితి. సిపిఎస్ ఉద్యోగులకు మరీ ఇదిగా వారికి నేను సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అన్నారు. తర్వాత కమిటీ అన్నారు. తర్వాత ఇంకోటి అన్నారు. లాస్ట్కి వచ్చి జీపీఎస్ నేను తీసుకొస్తున్నాను. కనీసం ఉద్యోగ సంఘాలతో ఆ జీపీఎస్ ని చర్చించి ఏదన్నా చేసే పరిస్థితి కూడా లేదు. ఎవరికి చెప్పకుండా అక్కడ ఆ అసెంబ్లీలో ఇది పెట్టేసుకునే. ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి, ఉద్యోగ సంఘాలకు సంబంధించి గత ప్రభుత్వంలో ఆల్మోస్ట్ కొంతమంది తప్ప అందరూ ఇబ్బంది పడ్డారనేది అందరికి తెలిసిన విషయం. ఎందుకంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అనే పరిస్థితి ఉంది. అట్లాంటిది ఏమన్నా మీకు ఉందా సార్? అదే కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయనకి సపోర్ట్ గా ఉన్నారా? కూడా కాదు. ముఖ్యమంత్రి గారితోనూ మిగతా వాళ్ళతోనూ అంతకుముందు పీరియడ్ లో ఉద్యోగ వ్యవస్థకి మంచి అప్రోచ్ ఉండేది. ఉంది అందరికి ఉంది. దానికి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ మెయిన్ పిల్లర్ గా ఉంది. ఆ అప్రోచ్ తోనే చాలా వరకు తెచ్చుకుంది. దాన్ని మించిన ఇది ఆశించారు ఉద్యోగం. ఎలా అయితే డిమాండ్స్ వస్తాయని ఆశించారో ఇంకా బాగా ఉంటారు అని ఆశించారు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ అన్ని చూస్తున్నాం. ఇది ఒకటే కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు ఉన్న వాళ్ళందరి పీరియడ్ లో మేము ఉద్యోగ సంఘాల నాయకులుగానే చేసాం. అందుకని కొంత ఆలోచన చేసి ఇది బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇటు పక్క. అసలు ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఇంతవరకు కూడా ఉద్యోగ సంఘాలు వాళ్ళ సమస్యలు వాళ్ళు ప్రభుత్వంతో మాట్లాడుకుంటారు అనేది సహజం. కానీ ఇప్పుడు 2024-25 వచ్చేసాం. 2012-13 టైంలో అసలు సమాఖ్య ఆంధ్ర ఉద్యమం అనేది తీవ్రంగా వచ్చింది. ఆ టైంలోనే అసలు ఉద్యోగ సంఘాలు లేకపోతే విద్యాసాగర్, అశోక్ బాబు వీళ్ళందరూ కూడా తెర మీదకి వచ్చారు. ఆ టైంలో మీరు చాలా కీలకమైన రోల్ పనిచేశారనేది అందరికి తెలిసింది. నిజానికి అప్పుడు ఎందుకు మీరు పోరాడాల్సి వచ్చింది సమాఖ్య ఉద్యమం కోసం? అంటే యాక్చువల్గా రమేష్ గారు ఒకటి చూస్తే జయాంధ్ర మూవ్మెంట్ కానీ, జై తెలంగాణ మూవ్మెంట్ కానీ, మొన్న వచ్చిన సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమాలు కానీ, ఇవి మొట్టమొదటి స్టార్ట్ అయింది ఉద్యోగుల నుంచి. ఏదైతే ముల్కీ నిబంధనలు పెట్టి అక్కడ 610 జీవో ఇచ్చి తర్వాత గిరిజలని కమిషన్ వేసి ఇవన్నీ చేశారు. వాళ్ళు ఉద్యోగులు ఎక్కువ నష్టపోతున్నారు. వీటన్నిటి వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారు. నష్టపోయి 2 ప్రాంతాల ఉద్యోగుల మధ్య ఈ నష్టానికి దీనికి సంబంధించిన రియాక్షన్స్ స్టార్ట్ అవడం దిగినాయి. అందుకని ఆ ఉద్యమాలు కూడా అంతే. అప్పుడు జయాంధ్ర మూవ్మెంట్ కూడా స్టార్ట్ అయింది ఉద్యోగుల నుంచే, తర్వాత అది ప్రజల్లోకి వెళ్ళింది. ఇక్కడ కూడా అంతే. 610 ఇచ్చినప్పుడు కానీ, మిగతా రిపోర్ట్స్ గిరిజని కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కానీ ఉద్యోగులంతా కూడా బాగా లాస్ అవుతున్నారని వీళ్ళందరితో ఉంటే మనం లాభాన్ని పొందలేమని తెలంగాణ ఉద్యోగులు దీన్ని రైజ్ చేశారు. ఆఫ్టర్ దట్ ఇట్ గాన్ టు సమ్ ఎక్స్టెంట్. దానికి కొంత ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులుగా కూడా మేమంతా కూడా అక్కడ హైదరాబాద్ లోనే ఉండే పరిస్థితి, రాజధానికి అక్కడే ఉన్నాం అన్న ఉద్దేశంతోనే చాలా వరకు ఉద్యోగులు ఎవరు కూడా వాటిలో పార్టిసిపేట్ చేయలేదు. మేము ఏపీ ఎన్జిఓ సంఘం కూడా దాంట్లోకి వెళ్ళాల. మీరు చెప్తున్న 2012 వచ్చేదాకా కూడా మేము ఎవరం కూడా దాంట్లోకి రైజ్ అవ్వాలి. కాకపోతే మేమనేది ఏంటంటే ఎక్కడైనా ఈ బాధ్యత ప్రజా సంఘాలదే, పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీస్ ఆర్ రిప్రజెంటింగ్ పీపుల్. వీఆర్ ఆల్ ద పార్ట్ ఆఫ్ ది పీపుల్. ఉద్యోగులకు సంబంధించిన ఏదైనా పెద్ద సమస్య వస్తే వాళ్ళు చేయాల్సింది. మేము వెళ్ళిన ముఖ్యమంత్రి గారు ఇదే కదా, అట్లా వాళ్ళు చేయాల్సిందే. లేదా పోరాటాలు ప్రజాపక్షాలు చేయాలి. కానీ ఇది రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోయి నష్టాలు ఎక్కువైపోయినాయి. డిపార్ట్మెంట్ లో ఉన్న ఉద్యోగులకు నష్టాలు, అవమానాలు. నష్టం విలువ అనేది ఎంప్లాయీస్ ఎక్కువ గమనిస్తాం. ఆ నష్టాల విలువ తెలుసు, లోపల ఉంటాం కాబట్టి. బ్యూరోక్రసీ ఏం జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ లో ఎంత జరుగుతుంది, రేపు మార్నింగ్ ఏమవుతుంది, ఇన్స్టిట్యూషన్స్ ఆర్టికల్ 89 లో ఉన్నాయి. ఇప్పుడు అప్పుడున్న ఇన్స్టిట్యూషన్స్ కానీ అప్పుడున్న పంపకాలు కానీ ఇవాళ కూడా జరగలేదు. మేము అదే చెప్పాం కదా, నేలలో ఇబ్బంది వస్తుంది తేలం, అదే చెప్పాం మేము. పబ్లిక్ సెక్టర్ ఏదైతే యూనిట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి వస్తుంది.
ట్రాన్స్కో జెన్కోకి సంబంధించి వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి. ఉద్యోగులకు సంబంధించి వస్తాయి. ఇవన్నీ సెటిల్ అవ్వవు, ఆర్థిక తారతమ్యం పెరిగిపోతాయి. దానికి రేపొద్దున ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి కూడా ఏర్పడుతుందని ఆ రోజు చెప్పాము మేము. సమైక్యాంధ్ర ఉద్యమంలో రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పాం. వాళ్ళ జీతాలు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది కదా, 10 సంవత్సరాల క్రితం చెప్పాము. 8 సంవత్సరాల క్రితం, ఆ రోజుకి 8 సంవత్సరాలు ముందు చెప్పాం. ఉద్యోగులు జీతాలు ఇవ్వలేరు, అప్పుల్లో పడిపోతాయి. అందుకని ఆర్థిక అసమానాలతో కూడిన విభజన కరెక్ట్ కాదు. ప్లస్ ఎక్కడ కూడా భారతదేశంలో ఎవరు కోరుకుంటారంటే, ఎవరైతే కిందగా ఉన్నారో, ఎవరైతే బాధించబడుతున్నారో, ఎవరైతే పవర్టీ లైన్ కింద ఉన్నారో వాళ్ళు అడుగుతారు మాకు స్వతంత్రం ఇవ్వండి, మాకు రాష్ట్రం ఇవ్వండి. ఇక్కడ అన్ని బ్రహ్మాండంగా వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగితే ఇచ్చేస్తే మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటి? దానికి తగ్గట్టు అప్పుడే పోలవరాన్ని మేము చూసుకుంటాం. ఉద్యమ ఫలితమే, ఉద్యమం నుంచి వచ్చి ఆ ఉద్యమం వచ్చినాకే కేంద్ర ప్రభుత్వం కూడా మేము విభజన అయితే ఆపలేం, కానీ మీకు ఏదైతే మీ గ్రీవెన్సెస్ ఉన్నాయో, మీకు అండరెస్ట్ ఉందో, బికాస్ ఆంధ్రప్రదేశ్ ఉద్యమం ఇక్కడ కూడా అండరెస్ట్ ఉంది, దే ఆర్ నాట్ అగ్రీ టు దట్ అన్నది ఆ ఉద్యమం తీసుకో. అది మేము ఆ వాయిస్ తీసుకురాకపోతే, ఎందుకంటే అక్కడ పొలిటికల్ పార్టీలు అందరూ కూడా పీపుల్ పల్స్ ని పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అప్పుడున్న పార్టీలు అక్కడ తెలంగాణకు అనుకూలాన్ని చెప్పలేరు. అప్పుడున్న పార్టీలు 2 చోట్ల ఉన్నాయి, తెలుగుదేశం, కాంగ్రెస్, అన్ని పార్టీలు 2 చోట్ల ఉన్నాయి కాబట్టి ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది పార్టీస్ అనుకూలమని ఆ రోజున సపోర్ట్ ఇక్కడ ప్రజల్లో ఆ పల్స్ లేదు, ఆ భావం ఇది లేదు అన్న ఒక ఆలోచనకు వచ్చినాయి. బట్ ఎప్పుడైతే మేము ఉద్యమం స్టార్ట్ చేసామో 10-15 days లోనే లేదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఇంత ఇది ఉందన్న. దానికి తోడు జరిగే నష్టాన్ని చక్కగా చెప్పగలిగాం ఆ రోజు. మేము వేరే పాత్ర తీసుకుని జరిగే నష్టాన్ని అన్ని పార్టీలు కూడా మీ వెనకాల వచ్చినాయి. జరిగే నష్టాన్ని చెప్పాం. ప్రజలకి నష్టం జరుగుద్ది, ప్రాజెక్టులకి నష్టం జరుగుద్ది, డబ్బుకి నష్టం జరుగుద్ది. 55,000 కోట్లు అక్కడ హైదరాబాద్ కే ఇన్కమ్ ఉంటుంది, ఇక్కడ ఇన్కమ్ లేదు. 85% వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతుంది అని చెప్పాం. దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోకపోతే ఇబ్బంది పడతామని చెప్పాం. మొత్తం ప్రాజెక్ట్స్ అన్ని అటు ఇటు, తూర్పున ఒకళ్ళు, పడమర ఒకళ్ళు, ఆ ఒడ్డు రైట్ ఒకళ్ళు, లెఫ్ట్ ఒకళ్ళు పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాం. మేము ఏదైతే చెప్పాం, ప్రాజెక్టుల మీద పోలీసులు పెట్టుకుని కొట్టుకునే పరిస్థితిని చూసాం. మనం ఏదైతే అప్పులు అయిపోతారన్నారో అప్పులైన పరిస్థితిని చూసాం. ఉద్యోగులకు జీతాలు రావని చెప్పాము, ఉద్యోగులకు జీతాలు రాని పరిస్థితిని చూసాం. మేము ఏదైతే చెప్పామో అవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆ విభజన సందర్భంలో ఎవరైతే ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు హెచ్ఓడి సెక్రటేరియట్ లో వచ్చారు. వాళ్ళు వచ్చిన సందర్భంలో మీరు గవర్నమెంట్ కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు. వాళ్ళకు కూడా ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు. వాళ్ళు కూడా చాలా మంది కూడా రిటైర్ అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఈ నేపథ్యంలో మీరు స్థానిక ఎన్జిఓ నేతగా వాళ్ళ సమస్యలు కూడా ఏమైనా చర్చించే అవకాశం ఉందంటారు? యాక్చువల్ గా ఎన్జిఓ నేతగా ఉద్యోగులందరికీ కూడా, ఎందుకంటే ఉద్యోగులు వ్యాపారము వ్యవహారము ఇంకొకటి చేయలేని పరిస్థితి. 5-10% వేరే వేరేగా చేసుకుంటారేమో, బట్ అఫీషియల్లీ వీఆర్ నాట్ సపోజ్ టు డూ ఎనీథింగ్. ఓన్లీ మార్నింగ్ కింద ఉద్యోగానికి సంబంధించి వేరే వ్యాపకం అనేది లేదు. జీతం వచ్చి 30,000, 40,000, 50,000 వస్తుంది, వాటితో బతికే పరిస్థితి ఉండదు. కొంచెం సీనియర్ అయితే కాస్త ఎక్కువ వస్తుంది, వాడి వరకు అడిగి సరిపోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులు ఇల్లు కట్టుకోవడం, ఇది చేయడం ఇబ్బంది అని చెప్పి ఉన్నారు. హైదరాబాద్ లో కూడా ఇవాళ వనస్థలిపురం చూసుకున్నా, సచివాలయ నగర్, రెవెన్యూ నగర్ ఇవన్నీ చూసుకుంటే మొత్తం ప్రభుత్వం చేసింది. అందుకని ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా మేము ఇళ్ల స్థలాలు అంటే క్యాపిటల్ లో అనేసరికి ఇక్కడ ఇబ్బంది ఏంటంటే కృష్ణా గుంటూరు జిల్లాలో ఇక్కడ 1000 మంది ఉద్యోగులు ఉన్నారు. మనం వీళ్ళందరూ కూడా అడిగే పరిస్థితి. కానీ ఆ రోజు ప్రత్యేక పరిస్థితుల్లో అప్పుడున్న నాయకత్వం హెచ్ఓడీలకి, సెక్రటేరియట్ కి, సచివాలయ హెచ్ఓడి అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి చేస్తే, అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మా అందరి అభ్యర్థన మేరకు, మేము దాని మీద చాలా డ్రైవ్ చేస్తే అభ్యర్థన మేరకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ జీవో ఇచ్చారు. అందులో మేము ఆయనకు తెలియదు ఏం కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియదు ఏం కాదు. ఆయన మా తరపు మేము చెప్పింది ఏంటంటే, ఏ సిటీ అభివృద్ధి చెందాలన్నా, ఏది చేయాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ముఖ్యమో ఇన్హాబిటెంట్స్ కూడా అంతే. ఇన్హాబిటేషన్ లేకపోతే జనసాంద్రత లేకపోతే, జనం లేకపోతే అది డెవలప్ అయ్యే పరిస్థితి ఉండదు. అంటే నువ్వు పెద్ద సిటీని నిర్మించి అందులో 2-3 లక్షలు 4 లక్షల మంది ఉంటే అక్కడి నుంచి పెరుగుతుంది. అందుకని మేమేమంటామంటే, ఉద్యోగులు ఉన్నారు అక్కడెక్కడ కలిపి దగ్గర 8,000 ఉద్యోగులు ఉన్నారు. 8,000 ఉద్యోగులకి ఇస్తే ఇల్లు కట్టుకుంటారు. అందరూ ఇక్కడే ఉండేవాళ్ళు కాబట్టి ఇల్లు కట్టుకుంటారు. అంటే 7,000-8,000 అంటే ఒక 30,000-40,000 ఇన్హాబిటేషన్ వచ్చేస్తుంది డైరెక్ట్ గా. అంటే మీరు 30,000-40,000 కాస్త కూస్త స్పెండ్ చేయగలిగే మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ దీన్ని మీరు అక్కడికి తీసుకొస్తున్నారు. అది వాటి జీడిపి పెరగటానికి, అమరావతి ఒక సిటీగా అభివృద్ధి చెందడానికి దోహదపడద్దు అంటాం.
అది ఓకే సార్. మీరు చెప్పింది నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో సెక్రటరియట్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు ఉన్న అతను వైసీపీకి వన్ సైడ్ గా ఉన్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా సెక్రటరియట్ ఎంప్లాయీస్ కి ఒక అధ్యక్షుడు అనేవాళ్ళు ప్రజెంట్ లేరు, కేవలం ఎన్జిఓగా మీరు మాత్రమే ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మేము రిటైర్ అయిపోతున్నాం రేపో మాపో, కొంతమంది మా సమస్యని అసలు పట్టించుకునే వాళ్ళు లేరు, ప్రభుత్వానికి అసలు రిప్రజెంట్ చేయడానికి లేరు అంటున్నారు. అదేనా మీరు లీడ్ తీసుకోగలుగుతారా? ఆల్రెడీ 1వ తారీఖున ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అందులో ఈ పాయింట్ కూడా రిప్రజెంట్ చేశాం. ఓకే. ఇంకోటి ఏంటంటే సెక్రటరీ ఎంప్లాయీస్ ఉన్నారు, 1500 మంది సెక్రటరీ ఎంప్లాయీస్, 6000 నుంచి 7000 మంది హెచ్ఓడి ఎంప్లాయీస్. సెక్రటరీ ఎంప్లాయీస్ సెక్రటరీ అసోసియేషన్ కింద పనిచేస్తారు. హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లో పనిచేసే డైరెక్టరేట్లు, కమిషనరేట్లు ఇవన్నీ ఉన్నాయి. మొత్తం వీటన్నిటిలో పనిచేసే ఉద్యోగులు అందరూ కూడా ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఫస్ట్ నుంచి. అందుకని హెచ్ఓడి అంతా మా దగ్గర ఉంటుంది, సెక్రటేరియట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. అందుకని పోయినసారి కూడా మురళీకృష్ణ గారు మేము అందరం కలిసి మా 7000 మంది ఆ రోజున వాళ్ళ 1500 మంది 8500 మందికి ఇవ్వమని చెప్పి ఉద్యమం ఏమి చేయలేదు. బట్ వీ గాట్ ఏ గుడ్ డిసిషన్ విత్ ప్రభుత్వాన్ని మీరు తీసుకెళ్ళగలిగాం, సమర్థవంతంగా తీసుకెళ్లి కన్విన్స్ చేయించి జీవో రిలీజ్ చేయించాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం అసలు రాజధాని లేదు, ఇంకా ఉద్యోగులకు ఇల్లు అంటే ఇస్తే కొత్త రాజధానికి వెళ్ళాలి కదా, ఇక్కడ లేదని చెప్పి ఆ కాన్సెప్ట్ పోయింది. ఉద్యోగులు కూడా దాని గురించి పట్టించుకోవాలి. అసలు రాజధాని నువ్వు తీసుకెళ్లిపోతాం, ఉగాదికి తీసుకెళ్తాం, సంక్రాంతికి తీసుకెళ్తాం, శివరాత్రికి తీసుకెళ్తాం అన్నప్పుడు రాజధానిని ఇంకా ఇక్కడ ఈ సైట్ గురించి ఎవరిని అడుగుతాం? అందుకని దాని గురించి లేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారటం, ఈ ప్రభుత్వం రావటం, రాజధాని ఇదేనని చెప్పడం, కేంద్ర ప్రభుత్వం ఇది చేయటం, రాజధాని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాం జరుగుతుంది. ఇప్పుడు మా అనిశ్చితికి తెరపడింది. అప్పుడు కూడా ఏంటంటే సైట్ గురించి ఎందుకు అడగలేదంటే 5 సంవత్సరాలు ఇచ్చే పరిస్థితి కాదు, ఇచ్చే ప్రభుత్వం కాదు. ఎందుకంటే వాళ్ళు వైజాగ్ అంటున్నారు. అందుకని వైజాగ్ కనుక షిఫ్ట్ అయితే ఇక్కడ ఉన్న ఉద్యోగులందరూ అక్కడికి వెళ్ళిపోవాలి. అందుకని దాని గురించి ఏం మాట్లాడాలి. ఇప్పుడు అమరావతి ఉంది కాబట్టి ఇప్పుడు హెచ్ఓడి ఉద్యోగులు కానీ సచివాలయ ఉద్యోగులు కూడా అడుగుతున్నారు. వీ ఫీల్ దట్ ఇట్ ఈస్ జెన్యూన్. ఎందుకంటే వాళ్ళు 30-40 సంవత్సరాలు ఉన్నారు, అక్కడ అన్ని వదిలేసుకుని ఇక్కడికి వచ్చారు. అక్కడ కూడా కొంతమంది రావాల్సిన రాలేదు, ఇక్కడ వదిలేసుకుని వచ్చారు. ఇక్కడన్నా వస్తే ఉంది కాబట్టి అందులో మేమేది ఒక 500 గజాలు, 300 గజాలు, 400 గజాలు కాదు, మనాలు అడుగుతున్న 160-200 గజాలు సైట్స్ ఇస్తే ఒక మిడిల్ క్లాస్ కాలనీ డెవలప్ అవుద్ది. ఉద్యోగులు కూడా అక్కడ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. అలాగే యూనివర్సిటీస్ అన్ని వస్తున్నాయి, వీళ్ళందరూ చదువుకోవడానికి కానీ ఉండటానికి అన్ని కూడా ఒకదానికి ఒకటి ఇదవుద్దని ఉన్నాం. అందుకని ఇప్పుడు కూడా మేము నిన్న ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఒక రిప్రజెంటేషన్ అనేది ఒక మొదటి అడుగు మాత్రం. దానికి సంబంధించి తప్పనిసరిగా ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక పరిమితులు ఉన్నాయి, ఆర్థికంగా వ్యవస్థ బాగాలేదు. మేము చెప్పిందే వచ్చింది, డ్రాప్ లో వెళ్ళిపోతున్నాం, అదే జరుగుతుంది. ఇదంతా వచ్చింది. ఇవి ఆర్థిక పరిస్థితికి భిన్నమైన డిమాండ్స్. ఇప్పుడు అక్కడ ఉన్న సైట్స్ ఉన్నాయి, సైట్ కి ఇంత రేట్ అని ఫిక్స్ చేసి ఇస్తారు, మాకు మేము తీసుకుంటాం, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఇన్హాబిటేషన్ పెరుగుతారు, అక్కడ జనం పెరుగుతారు, అదే కదా కావాలి. పెరగాలంటే అందులో 10 లక్షలు 15 లక్షల మంది చేరాలి. ఇప్పుడు స్టూడెంట్స్ 2 లక్షల మంది పైన ఉన్నారు యూనివర్సిటీస్ లో. అట్లాగే ఉద్యోగుల్లో కూడా 40-50 వేల మంది ఉద్యోగులు అక్కడ వచ్చేస్తే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్లలో మంచి జరుగుద్ది. అంటే రాజధానిని డెవలప్ చేయాలంటే ఇటువంటి ఉండాలన్నది మా వాదన, మా ఆలోచన. అందుకని ఆ ఆలోచనకు తగినట్లు ముఖ్యమంత్రి గారు కూడా ఇదేంటంటే ఇది డిమాండ్ లేకపోతే వెళ్ళి కూర్చునేది కాదు, రిక్వెస్టింగ్ అవర్ చీఫ్ మినిస్టర్. మేము ఎవరిని అడుగుతాం? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. మేము వెళ్ళి వేరే వాళ్ళని ఎవరు అడిగే పరిస్థితి లేదు. ఏదున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి. ఇన్ని నష్టాలు పడుతున్నాం, ఇన్ని కష్టాలు పడుతున్నాం, పిఆర్సీలో జీతాలు లేని పరిస్థితి ఉంది. అందుకని కనీసం వారికైనా హెచ్ఓడి సచివాలయంలో ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేది జెన్యూన్ అని భావిస్తున్నాం. ఇవ్వటం కోసం ఏపీఎన్జిఓ అసోసియేషన్ గా మేము తప్పనిసరిగా కృషి చేస్తాం. అలా అని చెప్పి మా హెచ్ఓడి ఎంప్లాయీస్ కి ఇవ్వమని సచివాలయ ఉద్యోగులు ఎప్పుడు కూడా సచివాలయ ఉద్యోగ సంఘం, ఏపీ ఎన్జిఓ సంఘం, టీఎన్జిఓ తెలంగాణ ఎన్జిఓ సంఘం అనేక ఉద్యమాలు, అనేక కార్యక్రమాలని కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేశాం. ఇప్పుడు ఉన్నారు కానీ మేము ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు దాంట్లో వేలు పెడతాం కానీ సచివాలయ ఉద్యోగులు బయటకు వచ్చి మిగతా దాంట్లో వేలు పెడతాం కానీ ఈ చరిత్రలో ఎంతవరకు జరగదు. ఫస్ట్ టైం గత 5 సంవత్సరాల్లోనే జరిగింది. అవును, వాళ్ళొచ్చి స్టేట్ లో అన్ని గురించి మాట్లాడుతూ స్టేట్ సంఘం అని పెట్టాడు, స్టేట్ సంఘం అని పెడుతున్నారు. ఆ లెక్క మేము కూడా సచివాలయ సంఘం పెట్టాలి. మరి మీకు మీ మెంబర్స్ కూడా చేస్తాం. మేము వెళ్ళి నుంచి 4 మంది మెంబర్స్ వస్తారు, ఇష్యూ కాదు. బట్ ఇది కరెక్ట్ కాదు. ఎవరి పరిమితులు వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఉంది, 4వ తరగతి వాళ్ళు ఉంటారు. డ్రైవర్స్ సంఘం ఉంది, డ్రైవర్స్ ఉంటారు. ఎన్జిఓ సంఘం ఎన్జిఓస్ ఉంటారు. సెక్రటరీ సంఘం సెక్రటరీ వాళ్ళు ఉంటారు, ఉండాలి. అంతే. దీన్ని పరిమితి దాటి
మన అది చేయడం అనేది కరెక్ట్ కదా. అందుకని అది ఎందుకు చేశారు, ఏం చేశారు అన్న దాని మీద నేను వ్యాఖ్యానించాను. కానీ ఐ డెంట్ వాంట్ గో టు ఎనీ దిస్ వన్ విత్ అవర్ ఎంప్లాయీ లీడర్స్. ఎందుకంటే ఎంప్లాయీ లీడర్స్ గురించి నా నిశ్చితమైన అభిప్రాయం. ఎందుకంటే ఎంప్లాయీ లీడర్ గురించి ఒకరికొకరు మాట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు మట్రోయింగ్ చేసుకోవడం అనేది ఉద్యోగులకు నష్టం చేస్తుంది, ఉద్యోగ వ్యవస్థకు నష్టం చేస్తుంది, ఉద్యోగ నాయకత్వాల మీద గౌరవానికి నష్టం చేస్తుంది. దట్స్ ఐ డెంట్ వాంట్ టు కమ్ టు దట్. బట్ సచివాలయ ఉద్యోగులకు కూడా మా హెచ్ఓడి ఎంప్లాయీస్ కి ఇద్దరికీ కలిపి సైట్స్ ఇవ్వాలనే డిమాండ్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇట్ విల్ టేక్ అప్రాపరేట్ టైం. ప్రభుత్వం కూడా అప్రాపరేట్ టైంలో ఆలోచించి చేసే ఉండాలని కోరుకుంటున్నాం. విద్యాసాగర్ ని ఏపీ ఎన్జిఓ లో ఉద్యమాల్లో కూడా మీరు అనేక సార్లు ఉన్నారు. అంటే మీకంటే కూడా మీ కాంటెంపరీ వాళ్ళు కూడా చాలా మంది కూడా పోటీ పడ్డారు ఈ దీనికోసం. అసలు ఉద్యోగ సంఘానికి సంబంధించి జనరల్ సెక్రటరీగా విద్యాసాగర్ ని ఎందుకు వాళ్ళు ఎన్నుకున్నారు, వాళ్ళు ఏం హోప్ పెట్టుకున్నారు మీ మీద? అంటే రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. లాస్ట్ టైం ఎప్పుడు కూడా మనం ఏదన్నా ఉద్యమం చేస్తే ఉద్యమానికి సన్నాహాలు చేసేవాళ్ళం మేము. ఎందుకంటే దాదాపు 35 సంవత్సరాల నుంచి, నేను 30 సంవత్సరాలు పైబడి ఉన్నాను. ఉద్యమానికి 2 నెలల ముందు నుంచే సన్నాహం చేసేవాళ్ళం, మీటింగ్స్ పెట్టేవాళ్ళం, గేట్ మీటింగ్స్ పెట్టేవాళ్ళం, అన్ని చోట్లకి వెళ్ళే వాళ్ళం. చేసి తర్వాత బస్సులు అందరు ప్రజల దగ్గరికి వెళ్ళి, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్యాదర్ చేసి, ఎంప్లాయీస్ మా ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్ళి, మా గవర్నమెంట్ దీంట్లో ఫంక్షనరీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఇలా ఉద్యమం చేస్తున్నాం, మీరు చేయండి అని అడిగేవాళ్ళం. అట్లా తీసుకుని వచ్చేవాళ్ళం. దేనికోసం? మా ప్రయోజనాల కోసం. ఇప్పుడు ఏం జరిగింది? మా ఉన్న ప్రయోజనాలు పోతున్నాయి. కొత్త రావడం సంగతి తర్వాత, నో డిమాండ్స్. ఇప్పుడు అంతా కూడా సంరక్షించుకోవడమే. అందుకని ఉన్నాయి పోతున్నాయి, జీతం రాని పరిస్థితి వస్తుంది. ఇదేంటని చెప్పి ఉద్యోగులందరూ ఉద్యోగ నాయకత్వాన్ని అడిగే పరిస్థితి. నాయకత్వాలు సరిగా స్పందించలేదనేది పూర్తిగా ఉద్యోగుల్లో ఉన్న భావన. అప్పుడున్న నాయకత్వాలు సరిగా స్పందించలేదు కాబట్టి ఉద్యోగులు బయటకు వచ్చి ఉద్యమాలు చేయడం దిగించేసి. మీకు గుర్తుంది లేదా, జిల్లా హెడ్ క్వార్టర్స్ అందరి ముందు, కలెక్టర్ ఆఫీసుల ముందు టీచర్స్ అందరూ పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. అవే జేఏసీలు పిలుపుని వాళ్ళ ఇవన్నీ చేశారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఇది చేశారు. చేస్తే పిఆర్సీ అప్పుడు వీళ్ళు చాలా వీటికి ఒప్పుకుని వచ్చేసారు. 10 సంవత్సరాల పిఆర్సీకి, ఎడిషనల్ క్వాంటంకి ముందు ఒప్పుకుని ఓకే చేసుకుని వచ్చారు. వచ్చి బయటకు వచ్చినాక ఉద్యోగ ఉపాధ్యాయులందరూ మేమందరం కూడా చెప్పాము, దిస్ నాట్ కరెక్ట్, మీరు ఎందుకు చేసుకొచ్చారని. అప్పుడు మళ్ళీ చేసుకున్న దాన్ని మనం తెలుగు భాషలో చెప్పాలంటే తూచ్ అన్నట్లు మనం చేసుకున్న దాన్ని వదిలి చేసుకుని మళ్ళీ ఉద్యమంలోకి వచ్చాం. అంటే ఇది ఉద్యోగ ఉపాధ్యాయుల విషయం. అది ఒక నాయకత్వం వెళ్ళి ప్రభుత్వంలో ఓకే చేసుకుని బయటకు వస్తే వాళ్ళని తిరగలేని పరిస్థితి తీసుకొస్తే అప్పుడు మళ్ళీ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఉద్యమానికి కూడా పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. ఆ ఉద్యమం మలిపే బీఆర్టీఎస్. అవును, ఆ రెండోసారి చేసిన మేము ఉద్యమంలో ఉద్యోగ నాయకులు లేకుండా ఆఖరికి కాలిచ్చింది జేఏసీ. అప్పుడు దాంట్లో లేదు, ఇచ్చింది మేమే అంతా ఉండి బీఆర్టీఎస్ అంతా ఇక్కడ మొత్తం అన్ని జేఏసీలు కూడా నాకే దానికి సంబంధించిన బాధ్యతలన్నీ అప్పచెప్పడం, ఇది సంబంధించిన బాధ్యతలు మేమే ఇక్కడి నుంచి బయలుదేరాలి, ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ దానికి ఏ ఉద్యోగ సంఘం గాని, ఏ ఉద్యోగ నాయకత్వం గాని చేసిన ఏర్పాట్లు గాని, చేసిన ప్రచారం గాని, లేకపోతే తీసుకురావటం గాని, టార్గెట్ ఏమీ జరగల. అసలు ఉద్యోగ నాయకులు గాని, ఉపాధ్యాయ నాయకులు ఉన్నారు, వాళ్ళ పిలుపుని ఇచ్చారు. బట్ వీటితో ఏమీ సంబంధం లేకుండా ఎక్కడికక్కడ వాలంటీర్ గా ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కలిసి చాలా మారు వేషాల్లో వచ్చి ధర్నా చేసి చేశారంటే మాకు పూర్తి నష్టం జరుగుతుంది. మా నష్టాన్ని మీరు రిప్రజెంట్ చేయలేకపోతున్నారు, స్టాండ్ అవ్వలేకపోతున్నారు. అవ్వలేకపోగా మీ వ్యాఖ్యానాలు మీవి సరిగా లేవు అన్న ఉద్దేశంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా అక్కడ ఒక రకమైన తిరుగుబాటు అది చేశారు. చేసినాక ప్రభుత్వం చర్చలకు పిలిచి ఇమ్మీడియట్ గా చేసినప్పుడు జరిగిన తప్పు ఏంటంటే, ఇంత బార్గెనింగ్ కెపాసిటీని ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏ నాయకత్వాలకు ఇవ్వలే. ఈ 50-60 సంవత్సరాలు ఇంత బార్గెనింగ్ కెపాసిటీ ప్రభుత్వమే ఏమిటి అనే పరిస్థితి. మన వాళ్ళు సాయంత్రానికి వాటిల్లో కొన్నిటిని ఒప్పుకుని కొన్నిటిని ఇచ్చేసుకుని వచ్చారు. కొన్నిటిని ఒప్పుకున్నాం, అవి తెచ్చాం అనేది వీరి వాదన. అవి తేని అన్నీ ఉన్నాయి, ఇక్కడ ఒప్పుకోకూడదు అనేది ఉద్యోగులు. దాని మీద సరే అది మంచిగా చేయడానికి పక్కన పెడితే, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో, పెన్షనర్స్ వర్గాల్లో 99% మంది ఇది కరెక్ట్ కాదు, ఉద్యోగులకి ఉపాధ్యాయులకి వీళ్ళకి అన్యాయం జరిగేది, నాయకత్వాలు సరైన రీతిలో ప్రవర్తించలేకపోయారు అని అది కామన్ సే. అప్పుడు అటువంటి ఇది ఉన్నప్పుడు మాట్లాడగలిగే నాయకత్వం, సబ్జెక్ట్ ముందుకు తీసుకెళ్ళగలిగే నాయకత్వం, ఏదన్నా వచ్చినప్పుడు ఢీకొట్టగలిగే నాయకత్వం, ఏదైనా ఉద్యమ చరిత్ర కలిగిన నాయకత్వం, అటువంటి అనుభవం, సబ్జెక్టు
అలాగే మిగతా అన్ని కూడా ఉండాలి నాయకత్వం అంటే అవి లేకపోవడం వల్ల మనం అంత ఇబ్బందులు పడుతున్నాం అన్న భావన ఉద్యోగుల్లో భాగం. ఇవాళ అవకాశం నాలాంటి వాడికి వచ్చినప్పుడు అందులో కొంతకు సంబంధించిన విషయాన్ని నాలో ఇంకో దాంట్లో చూస్తారు, గుర్తిస్తారు. సీనియర్ ఇదంతా ఉన్నాం, అన్ని ఉద్యమాలు ఇక్కడ జరిగే ప్రతి ఉద్యమంలోనూ మనదే పాత్ర ఉంటుంది. కాబట్టి అటువంటి ఉద్యమ నాయకుడిని మనం తీసుకొచ్చుకుంటే మాట్లాడతాం కానీ వ్యవహారం కానీ అన్ని కరెక్ట్ గా ఉంటే నిలబడగలుగుతాడు. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడు ఒక పిలుపునిచ్చినప్పుడు, ఒక ఉద్యమంలో ఉన్నప్పుడు, ఒక చర్చలకు వెళ్ళినప్పుడు కింద ఉన్న ఎంప్లాయీ గుండెల మీద చేసుకుని పడుకోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అర్ధరాత్రి పూట లేపినా కూడా ఏం జరగదు, మా నాయకుడు కరెక్ట్ గా చేసుకొస్తారన్న నమ్మకం అతనికి ఉండాలి. నేను బయటకు వస్తే, నేను ఇది కాదని బయటకు వస్తే, నేను పొద్దున్నే పిలుపునిస్తే నిద్రపోయిన వాళ్ళు లేచిన వెనకాల నుంచి ఉంటాడన్న నమ్మకం నాయకత్వం ఉండాలి. ఇక్కడ ఉద్యోగులకి నాయకత్వం మీద నమ్మకం పోయింది. నాయకులకి అసలు ఉద్యోగులు ఎవడు మన ఇది లేదు, అంత వాడి కట్టేస్తున్నారు అనే భావం నాయకులకి. అందువల్ల ఈ పరస్పరం దీని వల్ల ఇబ్బంది జరిగింది. ఆ ఇబ్బందిని అధిగమించే నాయకత్వాల కోసం చూసుకుంటున్నాయి ఏ ఉద్యోగ వర్గాలు కానీ ఉపాధ్యాయ వర్గాలు కానీ. ఒక రకంగా చూసుకుంటే ఉపాధ్యాయ వర్గాలు మెరుగైన ప్రదర్శన చేశారు, మనం కాదంటానికి కూడా లేదు. ఉపాధ్యాయ వర్గాలు కూడా మా ఉద్యమంలో కానీ ఇట్లో కానీ మాతో పాటే ఉంటారు. మనం చూస్తే మా జేఏసీ ఉపాధ్యాయులకు సంబంధించిన అటు ఎస్టీయూ చూసినా, యూటీఎఫ్ చూసినా, ఏపీటీఎఫ్ చూసినా, ఇవన్నీ సంఘాలన్నీ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళంతా కూడా బాగా ఇది చేశారు. ఇంత ఉన్నా కూడా నిలుపుకోలేకపోయాం అనే భావన వాళ్ళ ఉద్యోగుల్లో. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకి సంబంధించి, సంక్షేమానికి సంబంధించి మీకేమన్నా హామీ, భరోసా ఏమన్నా ఉందంటారా? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఏమైనా మీకు సందేహాలు కానీ ఉన్నాయా, లేకపోతే ఎటువంటి భరోసా ఉంది? భరోసా అంటే ఒకటి మాత్రం చెప్పగలను, గత 5 సంవత్సరాల్లో మా మీద 4,000 కేసులు పెట్టారు. 4,000 కేసులు ఉద్యోగులు, ఉపాధ్యాయులు కానీ. ముఖ్యమంత్రి గారు అధికారికంగా ప్రకటించారు అసెంబ్లీలో, ఉద్యోగుల మీద 4,000 కేసులు ఉన్నాయి, వాటన్నింటినీ రివ్యూ చేసి తొలగిస్తామని. 4,000 కేసులు పెట్టారు ఉద్యోగులు. ఎప్పుడూ లేదు ఈ 60-70 సంవత్సరాలు మేము ఎప్పుడు చూడలేం. మా 35 సంవత్సరాల జీవితంలో మేము చూడలేదు, ఎప్పుడూ లేదు. ఎక్కడన్నా ఒక రేర్ సంఘటన జరిగి పెట్టినే ఉంటాయి కానీ లేదు, అటువంటిది జరిగింది. అలాగే నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను రాష్ట్రంలో నేను చేయని ఉద్యమం లేదు, పార్టిసిపేట్ చేయలేదు. మోస్ట్లీ ఎక్కువ చేసిన పెద్ద ఈవెంట్స్ అన్ని నా ఆధ్వర్యంలో జరిగినాయి ఉద్యోగులకు సంబంధించి. కానీ ఎప్పుడు మాకు అసలు ఎటువంటి ఇది లేదు. పోలీసు కానీ మిగతా వ్యవస్థలు కానీ అన్ని సహకరించాయి. ఎంతమంది వస్తారు? 10,000 మంది వస్తారా? ఈ ప్లేస్ చాలదాం, మీరు ఇంకో ప్లేస్ పెట్టుకోండి, లేకపోతే కొంచెం ఇచ్చేసుకుని ఇట్లా ఉండేది. కానీ అసలు మీరు చేయటానికి వీల్లేదు. మీరు మాకు ఇవ్వవలసినవి మేము అడిగినవి ఎవరు, ఒక పద్ధతి. మా డబ్బులన్నీ మీరు తీసేసుకుంటారు, రెండో పద్ధతి. మేము రిటైర్ అయితే డబ్బులు ఎవరు, మూడో పద్ధతి. మీరు చెప్పినవి కూడా మీరు ఎవరు, నాలుగో పద్ధతి. మేము దాచుకున్న డబ్బులు కూడా దిక్కులేదు, ఐదో పద్ధతి. మేము జీపీఎఫ్ లో డబ్బులు పడితే మా జీపీలో ఉన్న డబ్బులు కూడా మీరు వాడుకుంటారు, ఇదో పద్ధతి. ఇన్ని పద్ధతులు తప్పినప్పుడు మేము వెళ్ళి ఎక్కడో చోట ధర్నా అదే కదా, ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యమే కదా అది. మన రాజ్యాంగం కల్పించిన, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కల్పించిన హక్కు కదా అది. హక్కు అది. ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మా నిరసనని తెలియజేయడానికి ఇవన్నీ ధర్నా చౌకులు, ప్లేసులు, ఇందిరా పార్కులు ఇవన్నీ ఎందుకు పెట్టారు? చంద్రమంతర్లు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఒక భాగం. కానీ ఇక్కడ ఆ భాగం లేకుండా ఉద్యోగ సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ ఏమీ చేయడానికి వీల్లేదు. ఏమైనా చేస్తే హౌస్ అరెస్ట్ లో ఇంటికి వెళ్ళి కేసులు పెడతారు. ఇవన్నీ ఉన్నాయి. మీరు అన్నారు ఈ ప్రభుత్వం మీద మీకు భరోసా ఉంది అంటే, మాకు ఒకటే భరోసా ఉంది, స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది. ఏ ఉద్యోగం డిఏ కావాలని ఇంకోటి కావాలని అడగగలిగిన పరిస్థితి ఉంది. అడగగలిగిన పరిస్థితి ఉంది. ఇవ్వలేదంటే ఏంటి, ఇవ్వలేదన్న పరిస్థితి ఉంది. అలాగే అప్రోచ్ ఉంటుంది చెప్పుకోవడానికి. ఏ ఉద్యోగ సంఘం అయినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ముందు వింటారు, చేస్తారో లేదో సంగతి తర్వాత. అంతకుముందు అప్రోచ్ లేదు, మిగతాది కూడా లేదు. అందుకని ప్రభుత్వం నుంచి అట్లా ప్రభుత్వం కూడా మేము అడగటం కాదు, ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో కానీ మిగతా కానీ వాళ్ళు కూడా ఉద్యోగులకు సంబంధించి చెప్పారు, మాకు పిఆర్సీ ఇస్తామన్నారు. అలాగే ఇంటీరియం రిలీఫ్ ని వెంటనే ప్రకటిస్తామని చెప్పారు. వెంటనే ప్రకటిస్తా ఉన్నప్పుడు ఉద్యోగం కోరుకుంటాడు. అక్కడ నష్టం జరుగుతుంది, అక్కడ రివర్స్ పిఆర్సీ వచ్చింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావలేదు, అవుట్ సోర్సింగ్ చేయలేదు, సిపిఎస్ ఉంది. మరి ఇటన్ని నష్టాలు జరిగినాయి కాబట్టి ఇటు మొక్కుతారు. ఇప్పుడు మనం చెప్పాం, ఏం చెప్పామో మేము ఇంకెక్కువ అడగట్లా, చెప్పినవి కూడా అడగట్లా. మేము ప్రస్తుతం 6 నెలల్లో చెప్పినవి కూడా మా ఇప్పుడు ఉద్యోగుల్లో ఉన్నది అదే. అసలు విస్తారాన్ని ఇవ్వాలి కదా, చేరుకోవాలి కదా అనేది ఒక వాదన ఉంది. సరే, దా వాదనను పక్కన పెడితే వేయమని కనీసం మా డబ్బులను మాకేమండి. మొన్న మీరు బాధ్యతలు చేపట్టిన సందర్భంలో
కొంతమంది మాట్లాడిన సందర్భంలో సాగర్ అనేవాడు మా మనిషి, అదే విధంగా మా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాడు, అనేక సందర్భాల్లో కూడా సపోర్ట్ గా ఉన్నాడు అనే మాటలు కొంతమంది మాట్లాడారు. అది నిజం అబద్ధం పక్కన పెడితే గతంలో కూడా కొన్ని ఉద్యమాలు జరిగినప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ప్రభుత్వానికి బాగా సపోర్ట్ చేశారు ఇంటర్నల్ గా అనేటటువంటి అపవాదం ఉంది. ఈ నేపథ్యంలో రేపెద్దన ఉద్యోగ సమస్యలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ విషయాలు కావచ్చు, ఇట్లాంటివి వచ్చిన సందర్భంలో సాగర్ అనేవాడు ప్రభుత్వ మనిషిగా పనిచేస్తాడా, లేకపోతే ఉద్యోగుల పక్షాన నిలబడతాడా? ఈ సమస్య, ఈ క్వశ్చన్ అందరిలో మెలుకున్న విషయం. దీనికి చెప్తే ఎవరు తోచినట్టు వాళ్ళు, ఏ నాయకుడు నాన్నగారు ఎవరున్నా ఆయన మాట్లాడతారు. కాలం దీనికి సమాధానం చెప్తుంది. ఫస్ట్ ఇష్యూ. రెండో ఇష్యూ, ముఖ్యంగా ఎన్జిఓస్ లో ఉపాధ్యాయులు ఉంటారు, మిగతా వర్గాలు ఉంటాయి, కార్మికులు ఉంటారు. వీళ్ళకి ప్రభుత్వాలతో పెద్దగా పనేమి ఉండదు. ఉపాధ్యాయునికి అది పని చేసుకుంటారు. ఏదైనా ఇబ్బంది వస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వారికే ఉంటది, మిగతా వాటితో వారికి సంబంధం ఉంటుంది. బట్ ఎన్జిఓస్ అసోసియేషన్ ఉద్యోగులు అట్లా కాదు. ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరము అన్ని డిపార్ట్మెంట్లు అన్నిటితో ప్రభుత్వంతో దాన్ని ఉంటారు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా అటువంటి యాక్సెసిబిలిటీని కోరుకుంటారు ఉద్యోగులు. అటువంటి యాక్సెసిబిలిటీ లేని ఉద్యోగ సంఘ నాయకుడు ఏం చేయలేడు అంటారు. ఎందుకంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డిమాండ్ వీ హ్యావ్ టు గో టు ద ప్రిన్సిపల్ సెక్రటరీ, వీ హ్యావ్ టు గో టు ద కమిషనర్, వీ హ్యావ్ టు గో టు ద మినిస్టర్, వీ హ్యావ్ టు గో టు ద సీఎం. వీటన్నిటికి అప్రోచ్ లేకపోతే ఇంకా నువ్వు ఈ డిమాండ్స్ అన్ని నేను తీసుకెళ్తావు. అందుకని యాక్సెసిబిలిటీ ఇస్ ద ప్రైమ్ థింగ్. అలాగే మనం ఏదన్నా వెళ్ళి మాట్లాడుకోవడానికి, సెట్ చేసుకోవడానికి కూడా సావధాన వేద దండోపాయం. డిప్లొమసీ ఇస్ ద బెస్ట్ బెట్. అందుకని డిప్లొమసీలోనే ఉంటాం, మేము కూడా ఉంటాము. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిదీ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సి. ముందుగా మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మా బాధ్యత ఏదో మేము చేయమని చెప్తాం అందరికి. నేనైతే అంటాను, స్పేర్ చేయాలి, జీతం తీసుకుంటున్నాం ప్రభుత్వ ఉద్యోగి, దట్ ఈస్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, డూ ఇట్. నీకు ఏమైనా ఇబ్బంది వస్తే సంఘం చొక్కా పట్టుకోవాలి. సంఘ నాయకులు ఉన్నారు, సంఘ నాయకులు మాట్లాడతారు. అందుకని ఆ మాట్లాడే యాక్సెసిబిలిటీ సంఘ నాయకులకు ఉండాలి, ఉంటది. ప్రభుత్వంతో అట్లాగే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాదు మేము చూసింది, గత 30 సంవత్సరాల నుంచి ఒక 6-7 ప్రభుత్వాలు చూసాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు చూసాం, రాజశేఖర రెడ్డి గారిని చూసాం, ఇంకోళ్ళు చూసాం. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి కూడా బాగా వెళ్ళేవాళ్ళం, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి బ్రహ్మాండం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు సరిగా ఉద్యోగులు చేయనప్పుడు కూడా మేమంతా ఆ ఉద్యమాల్లో 2004 ఉన్నాం. అంతా అన్ని ఉద్యమాల్లో కూడా మేము పార్టిసిపేట్ చేసాం. ఈవెన్ 2014 పొందుంది ఆయన అన్ని జీవోలు అన్ని ఉత్తర్వులు ఇచ్చినా కూడా సిపిఎస్ మీద మేమే ఉద్యమాలు చేసాం. గుంటూరులో అతిపెద్ద సభలు, విజయవాడలో అతిపెద్ద సభలు, ఇక్కడ జనరల్ ఇది చేసినప్పుడు సిపిఎస్ ఉద్యోగులు చేసే సభలన్నిటికీ కూడా మేము దాన్ని ఇచ్చాం. అలాగే ఏ డివిజన్ కి, ఏ సెక్షన్ కి అయినా ఇబ్బంది జరిగితే ధర్నాలకి అన్నిటికీ ఇచ్చేసాం. వీటన్నిటికీ తెరపడింది కదా 5 సంవత్సరాల్లో. అందుకని విద్యాసాగర్ గా ఏంటంటే నన్ను ఉద్యోగ సంఘ నాయకుడిగా నిలబడుతుంది ఉద్యోగులు. చంద్రబాబు గారిని ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ ఆయన. మేము ఫర్ ది ఎంప్లాయీస్, బై ది ఎంప్లాయీస్ అండ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ మేము. అందుకని ఎప్పుడు ఎంప్లాయీస్ దీనిలోనే ఉంటాం. ఎంప్లాయీస్ దీంట్లోనే ఉండి దానికి సంబంధించింది ఇది తీసుకొస్తాం. అందుకని మాకు ఎంప్లాయీస్ వాయిస్ వినపడుతుంది. మేము ఎంప్లాయీస్ కంట్రోల్లోనే ఉంటాం. మేము ఎవరి కంట్రోల్లోనూ ఉండే పరిస్థితి లేదు. అలా అని చెప్పి రోజు ప్రభుత్వంతో ఏదో ఒక విషయం చెప్పుకుని దాన్ని ఎండగట్టి ఆరేయాల్సిన అవసరం కూడా ఉద్యోగ సంఘాలకు ఉండదు. మాకు ఏం కావాలో మాకు సమస్య వచ్చినప్పుడే కదా. ఈవెన్ గత ప్రభుత్వంలో కూడా మేము 3 సంవత్సరాల పాటు పూర్తిగా కోఆపరేట్ చేసాం. ప్రభుత్వం చేస్తుందండి నమ్మాం. ఈవెన్ సిపిఎస్ ఉద్యోగులు వాళ్ళు వచ్చి మా దగ్గర కూడా వచ్చి అడిగితే మీకు వారం రోజుల్లో చేస్తాననేది మాట కోసం అంటారు. ఇప్పుడు చేయాలంటే ఒక 6 నెలల సంవత్సరం పడుతుంది కదా. ఈ బెటర్ వెయిట్ ఫర్ దట్ అన్నాం. వెయిట్ చేయమంటాం. 6 నెలల సంవత్సరం వెయిట్ చేయాలి. కానీ ఇలా జరుగుతుందని అనుకోవాలి. జరుగుతుంది అనుకున్నాక బిఆర్టీఎస్ వస్తాయి, ఇంకోటి వస్తాయి, లేకపోతే ఎలక్షన్స్ వస్తాయి. ఏదో ఒకటి వాళ్ళ ఉంటుంది కదా ప్రతిస్పందన. అట్లాగే మాకు కూడా దీనికి సంబంధించి కథ ఇక్కడ మాకు కొంత ఇబ్బంది ఎదురైంది. ఏంటంటే 5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండిపోయినాయండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడిగితే 5 సంవత్సరాల నుంచి ఇన్ని వేల కోట్లు పెండింగ్ పెట్టుకుని ఇప్పటికిప్పుడు మేము ఎక్కడి నుంచి తెస్తాం. ఉద్యోగులు ఏమన్నా వాటిని కోరుకుంటాం. ఇది ఇందులో చాలా మొలకి కష్టసాధ్యమైన విషయం ఇవన్నీ కూడా. అందుకే మేము చెబుతున్నాం, ఏదో సాగర్ గారు వచ్చారు, లేదా ఇంకొకరు వచ్చారు, ఇంకో నాయకుడు వస్తాడు, ఇవన్నీ ఏదో సాయంత్రానికి తీసుకొస్తాడని ఒట్టి మాట. ప్రభుత్వం దగ్గర కూడా అంత తేలిగ్గా ఇవన్నీ వచ్చే పరిస్థితులు లేవు ఏ ప్రభుత్వం అయినా. అందుకని మేమేమంటామంటే ఉద్యోగ వ్యవస్థ చేయాల్సింది వ్యవసాయమే. దక్కేది ఫలసాయమే. వ్యవసాయం చేస్తే ఫలసాయం ఎట్ట దక్కుద్దో ఇప్పుడు మేము కూడా దానికి సంబంధించింది. మీరు చెప్తున్న మిగతాయి మాట్లాడటం కానీ, అప్రోచ్ కానీ, డిప్లొమసీ కానీ, ఫైట్ కానీ, ఇదంతా వ్యవసాయంలో భాగమే. ఇదంతా వ్యవసాయంలో భాగమే. ముందు దున్నతో దున్నకుండా ఇత్తనాలు చల్లరగా
అవును. ఇతనాలు జల్లినాక కదా కోత వచ్చేది. అవును. అందుకని ఎవరైనా నుండి సాగర్ గారు కోత కోస్తాడో లేదంటే సాగర్ గారు ముందు విత్తనాలు జల్లుతాడు, దున్నుతాడు, విత్తనాలు జల్లుతాడు, వ్యవసాయం చేస్తాం, చేసినాక ఫలం వస్తుంది. ఇప్పుడు 35 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో మీకు సంతృప్తి ఇచ్చినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయంటే 1-2 మాకు చెప్తారు. సంతృప్తి ఇచ్చిన అంశాలంటే మమ్మల్ని ఎక్కువగా ఇక్కడ కట్టుపడే అంశం ఏంటంటే నాకు అనేక వ్యాపకాలు ఉన్నాయి, అనేక మంచి ఇవి ఉన్నాయి. వాటన్నిటి మీద నాకు ప్రకృతి మీద కానీ మిగతా వాటి మీద ఎన్విరాన్మెంట్ మీద వీటి మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది. బుక్స్, సాహిత్యం అన్నిటి మీద ఉంది. కానీ వీటన్నిటికన్నా ఎక్కువ టైం దీన్ని స్పేర్ చేస్తాం. బికాస్ వీఆర్ ప్యాషనేట్ ఫర్ సర్వీస్. చిన్నప్పటి నుంచి కాస్త లెఫ్ట్ ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి వీఆర్ ప్యాషనేట్ ఫర్ సర్వీస్. ఆ సర్వీస్ చేసే ఉద్యోగ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఆ సర్వీస్ చేసే అవకాశం ఉద్యోగ సంఘాల నాయకత్వం ద్వారా ఆ సర్వీస్ చేసే అవకాశం. కానీ దీంట్లో చూస్తే కొన్ని లక్షల మందికి సంబంధించి లక్షల మందికి సంబంధించిన పిఆర్సీలు, వేతన సవరణలు అవి ఒక రకంగా జనరల్ టాపిక్స్. కొన్ని చోట్ల ఒక 2,000, 3,000, 5,000, 10,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు మా చేతిలో అవును కొన్ని సందర్భాలు ఉంటది. ఆ భవిష్యత్తును మేము మా దగ్గరికి వచ్చాం. మన తెలివితేటలతోనో, మన నాయకత్వ పట్టులతోనో, మన వాదన ప్రతితోనో, మనకున్న గుడ్డివిలతోనో, సంఘంకున్న గుడ్డివిలతోనో వాటిని పరిష్కరించినప్పుడు మంచి సంతృప్తి కలిగి. అట్లాగే ప్రతిరోజు ఉద్యోగ సంఘాల నాయకులుగా అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని కార్యాలయాలు అన్ని మా దగ్గర ఉంటాయి కాబట్టి ఉద్యోగులు మిగతా వాళ్ళందరూ కూడా రోజు అనేక సమస్యల మీద మా దగ్గరికి వస్తుంటారు. ఎందుకంటే మీరు ఇంకొకరు ఎవరైనా చేస్తారు, ప్రజాప్రతినిధులైనా వాళ్ళైనా చేస్తారు. మాకైతే ఎక్కువ ఇది ఉంటుంది, ఆ నాలెడ్జ్ కూడా రూల్స్ మీద అన్నిటి మీద ఉంటుంది. కానీ ఎక్కువ మంది వస్తుంటారు పనుల మీద. అవి వచ్చినప్పుడు మనం కూడా వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కానీ మిగతా వాటిలో అన్ని మా దగ్గర ఉంటాయి. వాళ్ళకి చేస్తారు పని ఉంటే వాళ్ళకి ఉద్యోగికి సంబంధించి ఏదన్నా ఇవన్నీ చేస్తూ ఉంటాం. అవి రోజు అట్లా ఒక 20 మంది 30 మందికి కొన్ని వందల వేల మందికి పాలసీ మ్యాటర్స్ మీద ఇవన్నీ చేసేసరికి ఇవన్నీ మనకి ఎట్రిబ్యూట్ అవుతా ఉంటాయి. ఒక సంతృప్తి అనేది వస్తూ ఉంటుంది. కిక్ అంటారా, అది వస్తుంది. అది ఇఫ్ యూఆర్ ప్యాషనేట్ నువ్వు అదే నడిపిస్తుంది. ఐన్స్టైన్ చెప్తాడు, ఐ డెంట్ హ్యావ్ ఎనీ స్పెషల్ టాలెంట్స్. ఐన్స్టైన్ అందరికన్నా ఎక్కువ అనేవాడు. నాకు స్పెషల్ టాలెంట్ ఏం లేదు, ఐఎమ్ ప్యాషనేట్లీ క్యూరియస్ అంటాడు. నాకు తెలుసుకోవాలన్న తపన ఎక్కువ, అంతేగాని నాకు టాలెంట్ ఏం లేదు. ఆ తపన నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. అట్లా సర్వీస్ చేయాలన్న తపన ఎవడు ఆ తపన ఇక్కడ దాకా తీసుకొస్తుంది. అట్లా మీరు అడిగారు ఏది ఉంటుంది అని. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మేము వెళ్ళి ఆయన టేబుల్ మీద కూర్చుని మాట్లాడగలిగిన పరిస్థితి వచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ టేబుల్ ఆయన టేబుల్ అటుపక్క మేమంతా ఇటుపక్క కూర్చొని మాట్లాడగలిగే పరిస్థితి వచ్చింది. అలాగే కంపాషనేట్ అపాయింట్మెంట్స్, అనేక మెడికల్ కేసెస్ నేను ఎక్కువ పర్సనల్ ఎంప్లాయీ, అతి దిగువ తరగతి ఎంప్లాయీని ఫస్ట్ తీసుకుంటాను. నన్ను అంతగా వీళ్ళందరూ ప్రేమించడానికి కారణం ఏంటంటే ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ వస్తాడు, సాగర్ గారు కాబట్టి ఇంకొకరిని చేస్తాడు, లేదా ఒక కౌన్సిల్ ట్యాక్స్ ఆఫీసర్ గారు వస్తాడు, ఆయనకి ఏదో పని కావాలి, సాగర్ గారు చేస్తారు. 2 రోజులు సాగర్ గారు చేయకపోతే ఆయన ఇంకో వ్యవస్థని వెతుక్కుంటారు, ఇంకో పొలిటీషియన్ ఉంటారు, అంతా చేస్తారు. కానీ ఒక చనిపోతే వాళ్ళు ఉద్యోగం వచ్చే పరిస్థితి కానీ, డిజేబుల్ పరిస్థితి కానీ, మెడికల్ గా ఉన్న ఇబ్బంది కానీ, వేరే ఇష్యూస్ ఇబ్బంది అయిన వాళ్ళు ఎవడు చూడడం. ఇక్కడే మా ఆఫీస్ లో నాకు ఫేమస్, విజయవాడ ఎన్జిఓ హోమ్ ఫేమస్ ఫర్ దట్. ఇక్కడ వచ్చి ఆఫీస్ లో నుంచుని ఉంటారు, అక్కడ చెప్తారు మీరు వెళ్ళి సాగర్ గారు ఎన్జిఓ హోమ్ ఉంటుంది, మీరు వెళ్ళి చెప్పండి. దాన్ని చాలా క్లీన్ గా తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ వెనకాల అడ్వకసీ లేదు, వాళ్ళ వెనకాల ఎవరు లేరు, వాళ్ళకేం తెలియదు అసలు. బిల్డింగ్ ఉంటుంది, సంఘం ఉంటుంది కూడా తెలియదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరుగుతారు, ఎవడు పని చేయడు. వాళ్ళు వస్తారు ఇక్కడ 2 నెలలైనా 3 నెలలైనా మేమే అమ్ముడు పెట్టుకుని దాని సంగతి తెలిసి వాళ్ళకి ఇచ్చాం. వాడు మాట్లాడే మాట, అది పొందినప్పుడు వాడు చూపే చూపు, వాడు మనకి ఇచ్చే స్పర్శ, అదే ఆనందాన్ని కలగదు. ఆ ఆనందాన్ని కలగజేయటమే డోపమైన్ అంటాం, హ్యాపీ హార్మోన్ అంటారు. మనిషికి ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవ్వాలి. వై యు ఆర్ సో ఎనర్జెటిక్ అంటారు. మీరు చంద్రబాబు నాయుడు గారు 70 వచ్చి అంత ఎనర్జెటిక్ గా ఎందుకు ఉంటున్నారంటే ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ది పీపుల్. అది ఆనందాన్ని ఇస్తుంది ఆయనకి. ఆనందంలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మంచి ఫ్యాషన్ అవుతుంది. మేము కూడా ఆయనలో డెసిబుల్ అయినా మేము కూడా అట్లాగే కొంతమంది చేస్తూ ఉంటాం. వాళ్ళు వెళ్ళి ఎక్కడ రోడ్డు మీద కనపడినా, రైల్వే స్టేషన్ కనపడినా, ఎక్కడ కనపడినా మాట్లాడతారు, చెప్తారు, ఇవన్నీ ఉంటాయి. వాటి తాలూకు ఫ్రాగ్రెన్స్ మాకు రోజు వస్తూ ఉంటుంది, అదే నడిపిస్తుంది. ఓకే, అవుట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే ఎంత ఉద్యమంలో ఉన్నటువంటి సాగర్, ప్రతినిత్యం ఇక్కడే ఉంటున్నటువంటి సాగర్ గారికి ఇంట్లో హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా ఇబ్బందులు రావట్లేదా? అంటే ఇంట్లో ఇబ్బంది ఉన్నవాడు సమాజంలో ముందుకు పోలేడు.
అసలు నథింగ్ దట్ టు ఎన్జిఓ లీడర్స్. అది ఎందుకంటే మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, బయట వాళ్ళకి వీళ్ళందరూ దే గాట్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్స్ అండ్ ఎవ్రీథింగ్. మాకేది ఉండవు సామాన్య ఉద్యోగులు. ఈవెన్ సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా మా ఎంప్లాయీస్ నేను చెప్పేవాడిని, ఇప్పటికి చెప్తూ ఉంటారు నాకు, ఇప్పటికీ చెప్తుంటారు. అప్పుడు ఉద్యమం అంతా చాలా పెద్ద ఎత్తున వీళ్ళంతా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడో ఫ్లోటింగ్. మేము ఒకటే చెప్తాం, ఉద్యమాలు ఇవన్నీ ఫ్లోట్ చేస్తూ ఉంటాయి, మనం క్యారేజ్ కట్టుకుని స్కూటర్ వేసుకుని మనం వెళ్ళాల్సింది. అటువంటి సామాన్యమైన ఉద్యోగులకి బోల్డ్ ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో అనేక తేవాల్సి ఉంటాయి. మేము ఎవరో ఇంట్లో చూసే పొజిషన్ లేదు. మేము పొద్దున 8-9 బయటకు వస్తే రాత్రి 11 వెళ్తాం. మొత్తం పిల్లల్ని చదువులు అందరినీ కూడా ఇంట్లో వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాల్సిన. మా ఇంట్లో నాకు అసలు అటువంటిది 0.000 అని కూడా నేను మ్యారేజ్ అయ్యి దాదాపు 10 ఏళ్ళు పైన అయింది, ఇంతవరకు 30 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు అర్థం చేసేసుకున్నారు పూర్తిగా. అంటే వాళ్ళకు కూడా ఆ వైబ్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు సపోర్ట్, ఇంటికి వచ్చిన చెప్తారు, మాకు ఇలా చేశారు బాబు గారు ఇలా చేశారు. రాత్రి 10:30కు వస్తే కూడా మా ఇంట్లో అలా కూర్చోబెట్టి వాళ్ళని అదే సాగర్ గారు ఈ విధంగా సపోర్ట్ చేస్తారు. కారణం ఏంటంటే 10ంటికి కూడా వచ్చేస్తారు చెప్పండి. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఇట్లా వచ్చామని ఫోన్ చేస్తారు. పాపం లేడీస్ వచ్చి 1 గంట అయింది, మీరు ఎక్కడున్నారు తొందరగా వచ్చి వారి సమయం ఇది చూడండి, వాళ్ళని అంతా చేయండి. అందుకని అందులో పూర్తి మా మదర్ గాని మా మిస్సెస్ గాని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. పిల్లలిద్దరు చక్కగా సెటిల్ అయిపోయారు. వాళ్ళంతా దే ఆర్ వెరీ గుడ్ అట్ దేర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ లో టాప్ మోస్ట్ లో ఉన్నారు, జాబ్స్ లోనూ ఉన్నారు, అంతా అమెరికాలో ఉన్నారు. దే ఆర్ సెటిల్. అందుకని మనకు ఇంకొక పని లేదు. ఉద్యోగ ఉపాధ్యాయ వ్యవస్థకు సంబంధించిన పని తప్పితే ఇంకొక పని లేదు, ఇంకొక వ్యాపకం లేదు. వీఆర్ ప్యాషనేట్లీ మీకు పర్మిషన్ ఇచ్చారు 100%. ఓకే. ఫైనల్ గా మనం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉద్యోగ వర్షాలకు సంబంధించి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. వారి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సీనియర్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కొనసాగుతున్న పరిస్థితి, మీరు గడిచిన 30 సంవత్సరాల నుంచి మీరు వ్యవస్థల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఉద్యోగుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఆశాజనకం అయితే లేదు. మనకెవరికి తెలియని అంత ఆర్థికమైన ఇక్కట్లలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఇట్ ఈస్ ఇన్ డిచ్. మాకు ఉద్యోగులుగా కాబట్టి మాకు తెలుసు కాబట్టి చాలా దాన్ని పుల్ చేయటం అనేది అసంభవమైన విషయం. చాలా నిజాయితీపరుడు, చాలా మంచివాడు, చాలా చక్కని వాడు ముఖ్యమంత్రికి వచ్చినా కూడా చేయలేడు. కానీ అంత అనుభవం ఉండి దీన్ని చేయగలిగిన పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ కి ఒక ఏకైక మనిషి చంద్రబాబు నాయుడు గారు అనేది అభిప్రాయం. ఆ అభిప్రాయమే వారిని ప్రభుత్వంలోకి తీసుకొచ్చింది. అభివృద్ధి విషయంలో ఇంకొకటి ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సంబంధించిన నిధులు ఏమీ లేవు, రెవెన్యూ ఇన్కమ్ మనకి. ఎందుకంటే వ్యవసాయ ప్రధాన దేశం మన రాష్ట్రం, మనది ఇండస్ట్రీస్ లేవు, ఏమి లేవు, ఐటీ లేదు, ఏం డబ్బులు ఏమి వచ్చే ఉన్న డబ్బులన్నీ దీనికే సరిపోతాయి. దానికి తోడు ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలైనా ఒకరి మీద ఒకరు పోటీగా ఇప్పుడు 30 స్కీమ్స్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒకరి మీద ఒకరు పోటీగా అప్పులు చేయాల్సిన పరిస్థితి. వాళ్ళు 100 చేస్తే వీళ్ళు 10 చేస్తారు. చేయటం అనేది ఇమ్మీడియట్. బట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ గత 5 సంవత్సరాల్లో మనం మిస్ అయింది ఏంటంటే దాదాపు 72 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని రాష్ట్ర ప్రభుత్వం టచ్ చేయలేదు. ఎందుకంటే 10%, 20% మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వాలి మనం, ఇవ్వాలి కాబట్టి అలా అట్లా పట్టించుకున్న పరిస్థితి లేదు. వాటిలో నుంచి బోల్డ్ డబ్బులు మనకి వచ్చేవి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కేంద్రీకరణ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా వాళ్ళ పోలవరానికి, రాజధానికి కూడా కొంత అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. అలాగే రైల్వేస్ దీనికి, రోడ్లు దీని మార్గాలకు కూడా వాళ్ళే అన్నింటినీ తీసుకొచ్చే పరిస్థితి ఉన్నారు. తీసుకురాగలిగిన సామర్థ్యం, తీసుకొచ్చే రాజకీయ పరిస్థితి, తీసుకురాగలిగిన అనుభవం, అలాగే ఇండస్ట్రీస్ రావాలి, ఎంటర్ప్రెన్యూర్స్ అన్ని రావాలి. ఆ ఎంటర్ప్రెన్యూర్స్ తేగలిగిన కెపాసిటీ ఉన్న చీఫ్ మినిస్టర్ భారతదేశంలో నిస్సందేహంగా ఆయన. అందువల్ల ఆయనకు కూడా కష్టసాధ్యం. బట్ ఈ కెన్ ఓన్లీ డూ ద థింగ్స్. అందుకని మనం దాని మీద ఇచ్చేసి ఈ 5 సంవత్సరాల్లో మంచి జరగాలని, మంచి జరిగే విధంగా ఉద్యోగులు పనిచేయాలని కోరుకుంటాం. ఉద్యోగులకు సంబంధించి కూడా అప్హిల్ టాస్క్ మాకు మాత్రం రావాల్సినవి ఉన్నాయి. అది ఒక 6 నెలలు ఉంటారు, 8 నెలలు, 9 నెలలు, 10 నెలల నుంచి మళ్ళీ మా అందరూ కూడా ఇచ్చేస్తారు. ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. ఇందాక నుంచి నేను చెప్పిన ఆ ఇబ్బందులన్నీ తీర్చడం వారి ఇబ్బందులు వారికి ఉన్నప్పటికీ ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలే, ఇప్పుడు చేశారు. రైతులకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు డబ్బులు ఇవ్వలే, ఇప్పుడు ఇస్తున్నారు. అమరావతి రైతులకి ఇది ఇవ్వలే, ఇప్పుడు చేస్తున్నారు.
పోలవరానికి డబ్బులు లేవు, ఇప్పుడు తెచ్చారు చేస్తున్నారు. రాజధాని ఆపేశారు, ఇప్పుడు తెచ్చారు చేస్తున్నారు. అందుకని మీ లేకపోయినా మీ గుప్పిట్లోంచి అన్ని జారుతున్నాయి కాబట్టి ఆ జారే వాళ్ళలో ఉద్యోగులను కూడా పెట్టుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము రిక్వెస్టింగ్ ద స్టేట్ గవర్నమెంట్. అందుకని మీరు అందుకే కాదు, మేము కూడా 6 నెలలు అయింది ఇప్పటికి, ఇంతవరకు మేము సరిగా వాయిస్ చెప్పింది కూడా లేదు. కారణం ఏంటంటే ఇబ్బందుల్లో ఉంది, వాళ్ళు సర్దుకోవడానికి ఒక 6 నెలలు 7 నెలలు పడుతుంది. లెట్ దెమ్ బి. కానీ ఇప్పుడు జనంలో భయం మొదలవుతుంది ఏంటంటే 6 నెలలైన సంవత్సరాలైనా మనం అడగకుండా వదిలేస్తే వాళ్ళు పూర్తి ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఆయన కొంత ఇది ఉద్యోగుల మీద వాటి మీద బాగా అవగాహన, కొంత చేద్దామన్న సానుకూల దృక్పథం ఉందనేది ఉంది మనసుల్లో. బట్ ఇది ఇలా మనం వెళ్తా ఉంటే ఇక వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ దాంట్లో ఇక మనల్ని పక్కకు పడేస్తే ఇప్పుడు 5 సంవత్సరాలు అయినా 6 ఏళ్ళు అవుతారన్న భావన ఉద్యోగుల్లో ఉంది. దాన్ని దూరం చేయవలసిన బాధ్యత జగన్నాథ రథ చక్రాలను ఉద్యోగుల వైపు కూడా కాస్త కదిలించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ విషయాన్ని మొన్న 1వ తారీఖు కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఫస్ట్ టైం తీసుకెళ్ళాం, సాధారణంగా వివరించాం. ఆయన అన్ని విన్నారు. విని దీని మీద ఎక్సర్సైజ్ కూడా కొంత స్టార్ట్ అయింది. హోప్స్ మంచి రాష్ట్రానికి మంచి జరగాలని, దాంట్లో ఉద్యోగులు తమ వంతు బాధ్యతాయుతమైన నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని, ఉద్యోగులకు సంబంధించి కూడా పెండింగ్ లో పడిపోయిన అన్నింటినీ కూడా ఇవాళ సాయంత్రానికి ఇమ్మని కాదు కానీ దఫదఫాలుగా ఆయన తగినట్లు వాళ్ళకు అనుకూలం బట్టి వీళ్ళ అనుకూలం బట్టి దశల వారీగా వీటన్నిటిని నెరవేర్చాలని, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పూర్వస్థాయికి తారాస్థాయికి ఉండేటట్లు, మన పిల్లలు మన దగ్గర చదివేటట్లు, మన పిల్లలు మన దగ్గర ఉద్యోగం చేసేటట్లు, మన దీని మీద వనరులను మనమే ఉపయోగించుకునేట్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలని, దానికి బాటలో ఈ ప్రభుత్వంలో విత్ ఎన్డీఏలో ఉన్నది కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో దానికి బాటలో పడతాయని విశ్వసిస్తూ ఉన్నాము. రమేష్, ఇది ఫైనల్ గా సాగర్ గారు, ఏపీ ఎన్జిఓ జనరల్ సెక్రటరీ గారు ఉన్నటువంటి విద్యాసాగర్ గారు చెప్తున్నటువంటి వర్షన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అదేవిధంగా ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపేటటువంటి అంశంలో మాత్రమే ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తాను, అదేవిధంగా ఉద్యోగుల పక్షానే ఉంటాను, ఉద్యోగుల సమస్యలు ఏవైనా వస్తే గనక ఖచ్చితంగా అది ఉద్యోగుల పక్షానే తన పోరాటం అని చెప్తున్నారు. అదేవిధంగా తన ఫ్యామిలీ కూడా ఉద్యోగులకు సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి పూర్తిగా సపోర్ట్ ఇస్తుందని చెప్పి విద్యాసాగర్ గారు చెప్తున్నారు. ఇది రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఇది విద్యాసాగర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్కారం.